లాస్ట్ టైం మనం ఆర్కిటెక్ట్స్ గురించి స్టడీ చేస్తూ బ్రెయిన్ వేవ్స్ గురించి స్టడీ చేస్తూ ఆపాం. సో వాటి గురించి కొంచెం డీటెయిల్డ్ గా చూసి విల్ సీ హౌ వీ కెన్ యూజ్ దమ్. ఎందుకంటే వీటిని లాస్ట్ టైం మనం అట్రిబ్యూట్స్ ఆఫ్ 7 ప్లేన్స్ చదువుతూ కాజువల్ లెవెల్లో ఆర్కిటెక్ట్స్ ఉంటాయని తెలుసుకున్నాం. వాటిని ఎట్లా వాడుకోవచ్చు అనేది అక్కడ చూసాం. సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హౌ టు యూజ్ అన్ ఆర్కిటైప్. ఆర్కిటైప్ అంటే a primitive mental image inherited from the earliest human ancestors and supposed to be present in the collective unconscious. Collective unconscious అంటే బుద్ధిక్, ఆత్మిక్ ఈ లెవెల్స్ లో ఉంటుంది. అక్కడ ఒక ప్రోటోటైప్ ఉంటుంది, ఒక కాన్సెప్ట్ తోటి తయారవుతుంది. అది తయారయ్యి మెంటల్ లెవెల్కి వచ్చేసరికి ఒక ఐడియా కింద ఫామ్ అవుతుంది. అవి ఫిజికల్ లెవెల్లో ఒక రూపాన్ని తీసుకుంటారు, దానికి స్ట్రక్చర్ ఇస్తాం. సో ఆర్కిటైప్ ఏం చేస్తుంది అంటే నీకు యాక్చువల్లీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంగ్త్ కావాలనుకున్నాం. ఈ స్ట్రెంగ్త్ ని కలెక్టివ్ అన్కాన్షియస్ లెవెల్లో ఒక ప్రోటోటైప్ కింద పెడతారు. సో అంటే అట్ ద ఫిజికల్ లెవెల్ వీ నీడ్ స్ట్రెంగ్త్ అని ప్రోటోటైప్ కింద అంటే ఆత్మిక బుద్ధికి లెవెల్కి వెళ్ళగలిగేవారు తయారు చేసి పెడతారు. జస్ట్ ఒక కాన్సెప్ట్ కింద దానికి అంటే ఫిజికల్ లెవెల్లో దానికి ఎనర్జైజ్ ఎట్లా స్ట్రెంగ్త్ ఇవ్వాలి అనేది దాన్ని ఐడియల్ అంటాం. అక్కడ తర్వాత అది అక్కడి నుంచి ప్రాసెస్ అయ్యి కాజువల్ మెంటల్ నేషనల్ లెవెల్లో అక్కడ ఐడియా ఫామ్ అవుతుంది. ఐడియా ఫామ్ అయ్యి ఫిజికల్ లెవెల్కి వచ్చేసరికి ఒక ఇమేజ్ కింద తీసుకుంటాం దాన్ని, ఐడాల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రెంగ్త్ కి మనం ఆంజనేయ స్వామిని పూజిస్తాం, ఐడాల్. సో ఆంజనేయ స్వామి బొమ్మ తయారవ్వాలంటే ముందు దానికి కావాల్సిన ఐడియల్ స్ట్రెంగ్త్, ఎనర్జీ, ఫియర్లెస్నెస్, దీస్ థింగ్స్. ఈ ఐడియల్ కలెక్టివ్ అన్కాన్షియస్ లోంచి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఐడియా అట్ ద కాజువల్ మెంటల్ ఆస్ట్రల్ లెవెల్లో ఫిజికల్ లెవెల్లో ఐడాల్. ఇప్పుడు ఏంటంటే ఐడాల్ ని చూడంగానే నీ ఐడియల్ యాక్టివేట్ అవ్వాలి. ఎప్పుడైతే ఐడియల్ యాక్టివేట్ అవుతుందో ఆ స్ట్రెంగ్త్ నీ ఫిజికల్ బాడీకి వచ్చేస్తుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్కిటైప్. ఇది ఒక స్ట్రెంగ్త్ అనే కాదు, ఆల్మోస్ట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఆల్మోస్ట్ ఎలాంటి ఎక్స్పాన్షన్ కావాలన్నా, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలన్నా ప్రతి దానికి ఒక ఆర్కిటైప్ ఉంది. ఇండియాలో దాదాపు నువ్వు పూజించే ప్రతి దేవుడు ఒక ఆర్కిటైపే. దే ఆర్ ఆర్కిటైప్స్. ప్రతి దేవుడు ఒక టైప్ ఆఫ్ ఇస్ అన్ ఆర్కిటైప్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింబల్, టిబెటియన్ కల్చర్ లో ఎండ్లెస్ నాట్ అనే సింబల్ ఉంది. ఎనీ టైమ్ అనే పర్సన్ ఇస్ ఇన్ కన్ఫ్యూజన్, ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఆ నాట్ ని కంటిన్యూస్ గా కాసేపు చూశాడంటే ఆ కన్ఫ్యూజన్ పోతుంది. ఒక ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఒక మ్యాటర్ మొదలెట్టాలి వద్దా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏమన్నా ఉంటే ఈ నాట్ ని కంటిన్యూస్ గా చూస్తుంటే పోతుంది. ఇది బుద్ధిక్, టిబెటియన్ బుద్ధిజం లో వాళ్ళు పెట్టుకున్న ఆర్కిటైప్. ఇది ఆర్కిటైప్ అనేది ఒక లెర్న్డ్ పర్సన్, ఎ సీర్ ఆర్ ఎ సేజ్ హ్యాస్ టు క్రియేట్ ఇట్ ఇన్ ద ఆత్మిక్ ఆర్ బుద్ధిక్ ప్లేన్. అక్కడి నుంచి త్రూ ద లోవర్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి ఫిజికల్ లెవెల్ కి రావాలి. సో డైరెక్ట్ గా నేను బొమ్మను తీసుకుని చూస్తే నాకు ఆ శక్తి రాదు. ఇట్ హ్యాస్ టు బి ఇంప్లాంటెడ్ ఇన్ ద కలెక్టివ్ కాన్షియస్ లెవెల్. అక్కడ పెడితేనే ఇక్కడ పని చేస్తుంది. డైరెక్ట్ గా చూస్తే అది అంత పెద్దగా ఉపయోగం చేయదు. సో ఏ బొమ్మ పెడితే ఆ బొమ్మ కాదు. ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఏ స్క్రిప్ట్. దాన్ని మనం ఇక్కడ గుళ్ళలో ప్రాణ ప్రతిష్ఠ అంటాం. కొన్ని మంత్రాలు చదివి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఇండైరెక్ట్లీ దానికి కావాల్సిన పవర్ అంతా ఆత్మిక అండ్ బుద్ధిక్ లెవెల్స్ లో పెడతారు వాళ్ళు. అక్కడి నుంచి ఎప్పుడైతే నువ్వు ఇమేజ్ చూస్తావో నీకు ఆ ఎనర్జీ నీ ఫిజికల్ బాడీలోకి వస్తుంది యాక్చువల్లీ. నెక్స్ట్ కపుల్ ఫిష్, గోల్డెన్ ఫిష్ అంటారు. గోల్డెన్ ఫిష్ కూడా ఇది టిబెటియన్. ఇది ఎండ్లెస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, కంటిన్యూస్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ఎప్పుడైతే ఫియర్స్ ఉన్నప్పుడు కానీ, సఫరింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, ఓకే నా ఉన్న థాట్స్ ఏమి పనికిరావు, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు, నెగిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు కానీ దీన్ని కంటిన్యూస్ గా చూసారంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం రిలీజ్ అవుతుంది. ఇది టిబెటియన్ కల్చర్స్ లో ఈ రెండు వాడతారు. నెక్స్ట్ దీనికి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వీల్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆర్కిటైప్స్. ఫస్ట్ వీల్ ఇస్ టిబెటియన్ కల్చర్ వీల్. ఇందులో 8 స్పోక్స్ ఉంటాయి. 8 స్పోక్స్ డిఫైన్ ద 8 నోబుల్ 8 పాత్ ఆఫ్ ద బుద్ధ. అష్టాంగ దాన్ని చేస్తాయి. సో కంటిన్యూస్ గా దాని మీద నేను గేస్ చేస్తుంటే అష్టాంగ మార్గం ఫాలో అవడం నాకు తేలిక అవుతుంది. దీస్ ఆర్ ద ఆర్కిటైప్స్. ఈ ఆర్కిటైప్స్ గురించి బ్లావెట్స్కీ గారు సెకండ్ వాల్యూమ్ పేజ్ నెంబర్ 36, 737 లో చెప్తారు. ఫస్ట్ వాల్యూమ్ లో 282 లో చెప్తారు. ఈ ఆర్కిటైప్స్ గురించి చాలా డీటెయిల్ గా ఇచ్చారంట. సో దే ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ యాక్చువల్లీ. అది యూజ్ చేయడం తెలిస్తే మనకి ఆర్కిటైప్స్ ని ఆల్మోస్ట్ యూ హ్యావ్ ఆన్సర్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాబ్లమ్ యూ కెన్ ఎన్కౌంటర్. ఆల్మోస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్వర్సిటీ, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దానికి ఆర్కిటైప్స్ లో సొల్యూషన్ ఉంది. ఇప్పుడు
ఇప్పుడు మెటాఫిజిక్స్ లో కూడా ఈ ఆర్కిటైప్స్ చాలా వాడుతుంటారు ఎక్స్పెరిమెంట్స్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా చేస్తారంటే మెటాఫిజిక్స్ లో ఒక హీలింగ్ చేయాలి అంటే వాళ్ళు యూనివర్స్ లోంచి ఎనర్జీ తీసుకుని వీడు ఒక ఛానల్లో ఉండి నీలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు ఎనర్జీని. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఒక ఆర్కిటైప్ ని పెట్టుకుంటారు. ఆర్కిటైప్ లోంచి ఎనర్జీని తీసుకుని ఫ్రమ్ ద బుద్ధిక్ అండ్ ఆత్మిక్ లెవెల్స్ లో ఉన్న ఐడియల్ ని తీసుకుని డైరెక్ట్లీ ఇతని బాడీ ఒక మీడియం లో పనిచేస్తుంది, నీ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ద హీలింగ్ హ్యాపన్స్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ, సెకండ్స్ లో అయిపోతుంది హీలింగ్. దిస్ ఇస్ మ్యాట్రిక్ ఎనర్జెటిక్స్, క్వాంటమ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు దీన్ని వాడుతుంటారు. ఆర్కిటైప్స్ ఈ రోజు కూడా వాడుతుంటారు. నెక్స్ట్ ఇండియన్ దానిలో 24 స్పోక్స్ ఆఫ్ ద వీల్ ఆఫ్ ధర్మ అంటాం, లా ఆఫ్ ధర్మ. ఏమన్నా ఎవరికైనా అన్యాయం జరిగినా కూడా కొంతమంది దీన్ని నాకు ఏదో అన్యాయం జరిగింది, కర్మ ఎక్కువైంది, దాన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉంది అనే ఫీలింగ్ లో ఉన్నప్పుడు కూడా ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ టు ద వీల్ కంటిన్యూస్లీ, యూ కెన్ గేజ్ అట్ ద వీల్ కంటిన్యూస్లీ, అలా చూస్తూ ఉంటే మీకు స్లోలీ ఆ ప్రాబ్లం వానిష్ అవ్వడం మొదలవుతుంది. బికాస్ ఏ పర్పస్ తో అయితే వీల్ పెట్టారో ఆ పర్పస్ ని ఫిజికల్ లెవెల్లో మేనిఫెస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆర్కిటెక్ట్. నెక్స్ట్ బటన్, సృష్టికి బ్రహ్మ ఇస్ ద ఆర్కిటైప్ ఆఫ్ సృష్టి, విష్ణు ఆర్కిటైప్ ఆఫ్ స్థితి, శివ ఆర్కిటైప్ ఆఫ్ లయ. నెక్స్ట్ ఐ ఆఫ్ హారస్, ఇది ఈజిప్షియన్, కింద 3 ఈజిప్షియన్. ఐ ఆఫ్ హారస్ ఏమన్నా నెగిటివ్ ఫోర్సెస్ ఇంపాక్ట్ నీ మీద ఉన్నా, అదర్వైజ్ సమ్ కైండ్ ఆఫ్ అటాక్స్, ఎందుకంటే వార్ లో చాలా మంది ఏమవుతుంది, చాలా మంది దెబ్బతినేవారు. అప్పుడు ఏంటంటే వాళ్ళని ఐ ఆఫ్ హారస్ చూడమంటుండేవారు. చూస్తుండగా వాడికి హీలింగ్ జరుగుతుంది. సో ప్రొటెక్ట్, హీలింగ్ ఉంది దానికి, గుడ్ హెల్త్, యుల్ గెట్ ద పవర్. ఎవరన్నా ఇఫ్ యు ఆర్ ఇన్స్టాల్డ్ యాజ్ ఎ కింగ్ గా ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ ఫోర్స్డ్ టు లుక్ ఇంట్ యాజ్ ఎ హారస్. బికాస్ ఈ హారస్ ఏంటంటే హారస్ ఫిలాసఫీలో హారస్ ఇస్ ద అల్టిమేట్ కింగ్ ఇన్ ఈజిప్షియన్ కింగ్డమ్ అంటారు వాళ్ళు. ఎవరన్నా కింగ్ బికాస్ ఈస్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని. సో హారస్ చూస్తుంటే ఈ విల్ బి ద బెస్ట్ కింగ్ అని వాళ్ళకు నమ్మకం. సో దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద థ్రోన్ ఆఫ్ ఎ కింగ్, రాజు సింహాసనం మీద కూర్చునేటప్పుడు దే కంటిన్యూస్లీ యూస్ టు వాచ్ ద ఐ ఆఫ్ హారస్. అలా దాన్ని చూస్తుండగానే ఆ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ వాళ్ళలోకి వస్తాయి. సో ఐ, దట్ ఈస్ ద ఆర్కిటైప్ ఆఫ్ హారస్. అలానే ఒసిరిస్, మైటీ, గొప్పవాడు అవ్వాలి అనుకుంటే ఒసిరిస్ సింబల్ పక్కన ఉంది, ఒసిరిస్ సింబల్, దిస్ ఇస్ ద ఒసిరిస్ సింబల్, దీన్ని చూస్తూ ఉంటారు. అలానే ఈ మ్యాజిక్, అలాంటి మ్యాజిక్ చేయాలన్నా, హీలింగ్, ప్రొటెక్షన్ ఇట్లాంటివి చేయాలంటే ఐసిస్. సో ఆ ఐసిస్ ఫిగర్ అలా చూస్తూ ఉంటే ఒక రోజుతో అవ్వదు, రెగ్యులర్ చూస్తుంటే ఏమవుతుంటే ఎవ్రీథింగ్ దట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ హీలింగ్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ పర్ఫార్మింగ్ మ్యాజిక్, ఒక మ్యాజిక్ చేయడానికి అడ్డుపడేది కానీ, హీల్ అవ్వకుండా ఆపేది కానీ, ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఫోర్సెస్ నీ ఒక రకమైన డిస్కంఫర్ట్ నీ లైఫ్ లో క్రియేట్ చేస్తుంటే అవి డిజాల్వ్ అవడం మొదలవుతాయి. దీస్ ఆర్ ద ఆర్కిటైప్స్, సమ్ ఆఫ్ ద ఆర్కిటైప్స్. వన్ మోర్, నెక్స్ట్. బ్లావిట్స్కీ సీక్రెట్ డాక్టర్ లో ఈ దీని గురించి చెప్తుంది. ఇట్స్ మెక్సికన్ ఆర్కిటైప్. ఈ ఆర్కిటైప్ టావ్ అంటారు వాళ్ళు, మెక్సికన్ ఆర్కిటైప్ ఫ్రమ్ ద మాయన్ కల్చర్. ఈ పిక్చర్ ని చూసేటప్పుడు సావు భయం ఉన్న, ఒక చచ్చిపోతాన్న భయం వేసిన, లేకపోతే ఒక రకమైన కరువు కాటకాల్లో బతుకుతున్నా, ఈ అబండెన్స్, ఇమ్మోర్టాలిటీ ఇందులో రిఫ్లెక్ట్ అవుతాయి. దీన్ని కంటిన్యూస్ గా చూస్తుంటే ఆ ప్రాబ్లం వానిష్ అవుతుంది. బ్లావిట్స్కీ దీని గురించి చెప్తుంది. ట్రీ విత్ 10 fruits on it is abundance. The T shape is the creation. Center లో ఉన్న bird, that is the immortality. So Mayans నమ్మకం, అది మాయన్ కల్చర్ లో వాళ్ళకున్న నమ్మకం. సో దిస్ ఇస్ ద ఆర్కిటైప్ విచ్ బ్లావిట్స్కీ డిస్క్రైబ్స్ ఇన్ డీటెయిల్ ఇన్ సీక్రెట్ డాక్ట్రైన్. సో ఈ ఆర్కిటైప్ చూస్తుంటే నీకు ఆ ఇవల్యూషనరీ సైడ్ వెళ్తుంది నీ మైండ్ సెట్ అంతా. సో యూ విల్ మూవ్ ఆన్ ద పాత్ ఆఫ్ ఇవల్యూషన్ టువర్డ్స్ ఇమ్మోర్టాలిటీ అని చెప్తారు. దట్ ఈస్, దీస్ ఆర్ ద ఆర్కిటైప్స్. ఇలా చాలా రకాల ఆర్కిటైప్స్ ఉన్నాయి చాలా కల్చర్స్ లో. గ్రీక్ లో బలం కోసం హెర్క్యులస్ ఈజ్ అన్ ఆర్కిటైప్. ఓకే, సో అలానే మీరు స్పీడ్ పెంచాలి అంటే కొంతమంది ఆ గ్రీక్ వాళ్ళు ఏంటంటే మ్యాన్ విత్ హార్స్ హెడ్ పెట్టి చూస్తూ ఉంటారు, దాన్ని చూస్తూ ఉంటారు, దానికి వేరే పేరేదో ఉంది. దాన్ని చూస్తుంటే వాళ్ళలో స్పీడ్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా. స్విఫ్ట్నెస్, ఎజిలిటీ, ఫ్లెక్సిబిలిటీ వాళ్ళలో డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ కంటిన్యూస్ గా దాన్ని చూడడం వల్ల ఆ కాన్షియస్నెస్ ఫ్రమ్ ద హయ్యర్ ప్లేన్స్ నీ ప్లేన్ లోకి డిసెండ్ అవుతుంది, నీ ఫిజికల్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ద మూమెంట్ ఇట్ ఎంటర్స్ ద ఫిజికల్ బాడీ, నీ బాడీకి ఆ పవర్, ఆ మొమెంటం వస్తాయి హ్యాండిల్ చేయడానికి. సో ఈ ఆర్కిటైప్స్ ని యూ కెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ ఆర్కిటైప్స్ రిలేటెడ్ టు వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ హ్యావ్, రిలేటెడ్ టు వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ ఎగ్జిక్యూట్. నువ్వు ఏం చేయాలంటే దానికోసం, ఏ ప్రాబ్లం కి కావాలన్నా ఉంది, ఎదగడానికి ఉంది,
ఇఫ్ యూ వాంట్ ఎక్స్పాండ్, నువ్వు బిజినెస్ చేస్తున్నావు, ఎక్స్పాండ్ అవ్వాలి, దానికి సంబంధించిన ఒక ఆర్కిటైప్స్ ఉంటాయి. జస్ట్ ఆన్ చేయాలి అంటే నువ్వు జస్ట్ కూర్చొని దాన్ని రెగ్యులర్ గా చూస్తూ ఉండాలి. ఆ చూడడంలో కూడా దానికి యూ హ్యావ్ ఎ వే ఆఫ్ హౌ టు సీ ఇట్. యూ హ్యావ్ టు సీ ఇట్ ఫ్రమ్ ఎ లైటర్ పర్స్పెక్టివ్, విచ్ యూ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. దీనిలోకి రండి. నెక్స్ట్ యా. సో మనం ఇందాక ఆర్కిటైప్ లో మనం చూసింది ఏంటంటే, ఆ ఆర్కిటైప్ స్టార్ట్ ఫ్రమ్ ద కాజువల్ ప్లేన్. కాజువల్ ప్లేన్ లో స్టార్ట్ అవుతాయి, హయ్యర్ ప్లేన్ లో మొదలెట్టి కాజువల్ ప్లేన్ లో ఆర్కిటైప్స్ పెడతాయి. లోవర్ ప్లేన్స్ కి అది మేనిఫెస్టేషన్ కోసం వస్తాయి. వెన్ ద టైం కమ్స్ ఆర్ వెన్ యూ యాక్టివేట్, నువ్వు వాటిని యాక్టివేట్ చేసినప్పుడు కానీ వాటిలోకి నువ్వు లైఫ్ ఎనర్జీ పంపించినప్పుడు ఫిజికల్ ప్లేన్ లోకి ఆ ఆర్కిటైప్ లో ఉన్న ఎనర్జీ నీ ఫిజికల్ ప్లేన్ లోకి వస్తుంది. ద మేనిఫెస్టేషన్ హ్యాపన్స్. జనరల్లీ నెగిటివ్ ఫోర్సెస్ ని ఫేస్ చేయడానికి కానీ పాజిటివ్ ఫోర్సెస్ ని పెంచుకోవడానికి కానీ ఆర్కిటైప్స్ ని వాడతాం. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫోర్సెస్ ఎలా పుడతాయి, ఎందుకు వస్తాయి, వీటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఈచ్ ప్లేన్ హ్యాస్ బోత్ పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్. ప్రతి ప్లేన్ లోనూ ఉంటుంది, పాజిటివ్ పార్ట్ ఉంటుంది, నెగిటివ్ పార్ట్ ఉంటుంది. మనం ఈ రెండింటిని చూడాలి ఇప్పుడు ఒకసారి. ఈ పాజిటివ్ పార్ట్ ఫిజికల్ ప్లేన్ నుంచి పైకి వెళ్ళేవన్నీ పాజిటివ్ ప్లేన్స్. వీటిని లోకాస్ అని కూడా అంటాం. అదే భూలోక, భోర్లోక, సువర్లోక, మహర్లోక, జనర, తపర, సత్యలోక మొత్తం చెప్తారు. అట్లానే కిందకు వచ్చినప్పుడు వాటిని తలాస్ అంటారు. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాల, ఈ పేర్లతో పిలుస్తారు. దానికి దీనికి తేడా ఏంటి? లాస్ట్ టైం చూసాం మనం. అసలు ఈ ప్లేన్స్ ఎట్లా క్రియేట్ అవుతాయని చూసాం. ఎప్పుడైతే ఫస్ట్ అబ్సల్యూట్ నుంచి ఫస్ట్ లోగాస్ వచ్చి అక్కడి నుంచి మొనాడ్ వచ్చిందో, ఫస్ట్ ఎనర్జీ క్రియేట్ అయిందో, ఆ ఎనర్జీ కిందకి ట్రావెల్ అవుతుంది. కిందకి ట్రావెల్ అయినప్పుడు ఫస్ట్ అది మొనాడ్ కింద ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి ఆత్మిక్ లెవెల్ ఆత్మలుగా ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి బుద్ధిక్ లెవెల్కి వస్తుంది. బుద్ధిక్ లెవెల్లో స్లైట్లీగా మ్యాటర్ ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి ఒక్కొక్క లెవెల్లో మ్యాటర్ పెరుగుతూ వస్తుంది. ఫిజికల్ లెవెల్కి వచ్చేసరికి ఎస్, సఫిషియెంట్ మ్యాటర్ టు మేనిఫెస్ట్ సంథింగ్. ఇట్ హ్యాస్ సఫిషియెంట్ మ్యాటర్ టు మేనిఫెస్ట్. లైఫ్ ఫోర్స్ మేనిఫెస్ట్ చేయడానికి కావాల్సిన మ్యాటర్ వస్తుంది ఫిజికల్ లెవెల్కి వచ్చేసరికి. సో ఇంకా కిందకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ తలాస్ ఆర్ నథింగ్ బట్ ద సేమ్ వరల్డ్స్, లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ద ఓన్లీ థింగ్ డిఫరెన్స్ ఇస్ పైన ఎనర్జీ ఉంటుంది, మ్యాటర్ తక్కువ ఉంటుంది. కిందకి వెళ్ళే కొద్దీ మ్యాటర్ పెరుగుతుంది, ఎనర్జీ తగ్గుతుంది. పైన నీకు కైనటిక్ ఎనర్జీ, గతి శక్తి అంటాం, కైనటిక్ ఎనర్జీ ఉంటుంది. కిందకు వచ్చేసరికి మ్యాటర్ ఎక్కువ ఉంటుంది, స్థితి శక్తి అంటాం. కిందకు వచ్చేసరికి కిందంతా ఎప్పుడైతే ఎనర్జీ మ్యాటర్ ని కంట్రోల్ చేస్తుందో ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. బికాస్ యూ స్టార్ట్ యాజ్ అన్ స్పిరిట్, ఆత్మగా స్టార్ట్ అవుతావు, కిందకు వస్తావు, కొంచెం కొంచెం మ్యాటర్ ని కంట్రోల్ చేస్తూ వస్తావు, అంతా నీ కంట్రోల్లోనే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ డ్యూ టు సమ్ రీజన్ కిందకి దిగే కొద్దీ ఏమవుతుంది అంటే, పైన ఎనర్జీ బాగున్నప్పుడు ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఫ్రీక్వెన్సీ బాగా ఉన్నంత సేపు ఎనర్జీ నీ కంట్రోల్లో ఉంటుంది, మ్యాటర్ నీ కంట్రోల్లో ఉంటుంది. మ్యాటర్ పెరిగే కొద్దీ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఫ్రీక్వెన్సీ తగ్గిపోతే నీకు ఎనర్జీ మీద కంట్రోల్ పోతుంది. మ్యాటర్ స్టార్ట్స్ కంట్రోలింగ్ లైఫ్. పైన ఉన్నంతసేపు లైఫ్ కంట్రోల్స్ మ్యాటర్, కింద ఉన్నంతసేపు కింద లోకాల్లో మ్యాటర్ కంట్రోల్స్ లైఫ్. ఎప్పుడైతే మ్యాటర్ లైఫ్ ని కంట్రోల్ చేస్తుందో ఎవ్రీథింగ్ అపియర్స్ నెగిటివ్. అప్పటిదాకా నువ్వు కంట్రోల్ చేసింది ఇప్పుడు నిన్ను కంట్రోల్ చేస్తోంది అంటే థింగ్స్ అపియర్ నెగిటివ్. మనం నెగిటివ్ ఫోర్సెస్ ని యాస్ట్రల్ వరల్డ్ లో, మెంటల్ వరల్డ్ లో కూడా చూసాం. లోవర్ నెగిటివ్ ఎమోషన్స్ ని, నెగిటివ్ థాట్స్ ని, నెగిటివ్ యాటిట్యూడ్స్ ఇవన్నీ చూసాం. బట్ ఈ నెగిటివ్ ఎప్పుడైతే మొదలవుతుందో నువ్వు ఆటోమేటిక్ గా లోవర్ ప్లేన్ కి వచ్చేస్తున్నావు, బిలో ద ఫిజికల్ ప్లేన్. ఆ పాతాళానికి వాటిలోకి వస్తున్నావు, బిలో ఆ లోవర్ ప్లేన్స్ లోకి వస్తున్నావు. ఈ లోవర్ ప్లేన్స్ లో మ్యాటర్ స్టార్ట్స్ కంట్రోలింగ్ ఎనర్జీ, లైఫ్ ఎనర్జీ, ప్రాణశక్తిని అది కంట్రోల్ చేస్తుంది. సో బాడీ, ఫిజికల్ బాడీ ఉంది, దీనికి ఇల్ హెల్త్ మొదలైంది. సో లోవర్ ఫిజికల్ లెవెల్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా లైఫ్ ఫోర్స్ తగ్గిపోతుంది. లైఫ్ ఫోర్స్ తగ్గినప్పుడే మనిషికి రోగం వస్తుంది. యాక్చువల్లీ లైఫ్ ఫోర్స్, రోగం వచ్చినప్పుడు లైఫ్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఏంటి, మ్యాటర్ మీద నడుస్తుంది. మ్యాటర్ ఈస్ కంట్రోలింగ్ ద లైఫ్ ఫోర్స్. సో ఎప్పుడైతే మందు వేసుకుని సమ్ హీలింగ్ ఫామ్ చేసినప్పుడు మళ్ళీ లైఫ్ ఫోర్స్ రిస్టోర్ అవుతుందో బాడీ నార్మల్ స్థితికి వస్తుంది. మళ్ళీ యూ స్టార్ట్ గోయింగ్ అప్, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, పైకి వెళ్తావు. బట్ కిందకి వెళ్తున్నప్పుడు వన్స్ యు ఆర్ కమింగ్ డౌన్, మ్యాటర్ పెరిగిపోతుంది, నీ స్థితి శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది, కానీ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఫ్రీక్వెన్సీ తగ్గిపోతే విచక్షణ తగ్గుతుంది.
ఆ ఎబిలిటీ టు డిస్క్రిమినేట్, ఎబిలిటీ టు డిఫరెన్షియేట్, ఆ ఎబిలిటీ పోతుంది. ఆ మెంటల్ కెపాసిటీస్ తగ్గుతూ వస్తాయి, ఆ పవర్స్ తగ్గుతూ వస్తాయి. కిందకి వెళ్ళే కొద్దీ జరిగేది అది. సో ఇంకా లోవర్ లెవెల్ ఆస్ట్రల్, లోవర్ లెవెల్ ఆస్ట్రల్ వస్తాం. ఫిజికల్, లోవర్ ఫిజికల్ తర్వాత లోవర్ లెవెల్ ఆస్ట్రల్, ఇంకా కిందకి వస్తే లోవర్ లెవెల్ మెంటల్, ఇంకా లెవెల్కి వస్తే లోవర్ లెవెల్ బుద్ధి. సో ఆ బుద్ధి ప్లేన్ లో ఏం చేస్తావో కిందకు వచ్చేసరికి అదే పని రివర్స్ లో చేస్తాం. అది మ్యాటర్ కంట్రోల్లోకి వెళ్తుంది. సో వీటిని హెల్త్ అని కూడా అంటారు. నరకాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ అంటారు లోవర్ పార్ట్స్. ఎందుకు అంటే మెటీరియల్ కంట్రోల్లో ఉంది. ఈ మెటీరియల్ కంట్రోల్లో ఇప్పుడు పైన ఉన్న పైకి కిందకి ఈ మెటీరియల్ కంట్రోల్లో ఒక లెవెల్ దాకా నువ్వు డార్మెంట్ అయిపోతావు. ఆ తర్వాత నుంచి మెటీరియల్ లెవెల్, లోవర్ లెవెల్స్ లో కూడా నువ్వు చాలా ఓవర్ గా యాక్టివేట్ అవుతావు. ఎట్లా అవుతుంది? ఇప్పుడు రాక్షసులు ఉన్నారు, దేవతల్ని ఓడించగలిగారు వాళ్ళు. రాక్షసులంతా లోవర్ లెవెల్ వాళ్ళే, నెగిటివ్ థింకింగ్ అంతా, అన్ని నాకే కావాలి నెగిటివ్ థింకింగ్. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ వాళ్ళు దేవతల్ని ఓడించగలిగారు. అంత హై ఫ్రీక్వెన్సీ ఉన్న దేవతల్ని, లైఫ్ ఎనర్జీ ఉన్న దేవతల్ని కూడా ఓడించగలిగారు. అమృతం తాగిన దేవతల్ని కూడా వాళ్ళు ఓడించగలిగారు. ఎలా ఓడించగలిగారు అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత మ్యాటర్ లో మొమెంటం పెరగడం మొదలవుతుంది. మొమెంటం అంటే ద్రవ్య వేగం అంటాం. మొమెంటం పెరగడం మొదలవుతుంది. మొమెంటం పెరగడం మొదలైతే నీలో ఉన్న మ్యాటర్ కి విపరీతమైన స్పీడ్ వస్తుంది. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ తీసుకున్నాం, ఒక కరాటే కుంఫు వచ్చిన వాడు వాడికంటే బలవంతుడిని కొట్టగలడు. ఎలా కొట్టగలడు? జస్ట్ బికాస్ వాళ్ళలో ఎక్కువ మొమెంటం ఉంది. మొమెంటం అంటే ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. ఇదంతా మనం ఈ సైకిల్ మొత్తం E=mc² మీద నడుస్తుంది. బట్ కిందకు వచ్చేసరికి మొమెంటం ఒక్కసారి ఆ ఫార్ములాలోకి వెళ్ళండి వెనక్కి. నెక్స్ట్ దానికి రైట్. E=mc² ని m c అంటే స్పీడ్ ఆఫ్ లైట్, m అంటే మ్యాటర్, E అంటే ఎనర్జీ, m ఇంటూ c మొమెంటం అవుతుంది. మొమెంటం ఇంటూ స్పీడ్. నెక్స్ట్ వచ్చేయండి. మొమెంటం దాంతో ఏమవుతుందంటే ఆ స్పీడ్, ఆ మొమెంటంతో వచ్చే బలంతో వాడు దేన్నైనా తొక్కేసే కెపాసిటీ వాడికి వస్తుంది ఆ మొమెంటం తోటి. ఆ మొమెంటం కేవలం మెటీరియల్ లెవెల్లోనే ఉంటుంది. ఆ పైకి లెవెల్స్కి వెళ్లే కొద్దీ హయ్యర్ లెవెల్స్ లో నీకు అంత మొమెంటం ఉండదు. ఎందుకంటే మ్యాటర్ చాలా తక్కువ ఉంటుంది అక్కడ. మ్యాటర్ తక్కువ ఉండేసరికి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ గానే ఉంటుంది. మొమెంటం తక్కువ ఉంటుంది. కిందకు వచ్చేసరికి మొమెంటం ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. విచక్షణ లేకుండా బిహేవ్ చేస్తాడు. ఫ్రీక్వెన్సీ ఉంటే తప్ప నువ్వు విచక్షణ ఉంటుంది. మనం ఫ్రీక్వెన్సీ గురించి బ్రెయిన్ వేవ్స్ తర్వాత చూస్తాం. బట్ ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే తగ్గుతుందో నీకు మొమెంటం పెరిగిపోయి విచక్షణ లేకుండా బిహేవ్ చేస్తాం. ఫస్ట్ 2 లెవెల్స్ లో ఏంటంటే నెగిటివ్ థింకింగ్ చేస్తూ బాధపడుతూ కూర్చుంటాం. బట్ ఇంకా కిందకి వెళ్లే కొద్దీ, బాగా కిందకి వెళ్లే కొద్దీ నీకు ఆ కన్నింగ్ యాటిట్యూడ్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. కన్నింగ్ యాటిట్యూడ్, 10 మందిని మోసం చేయడం, ఈ యాటిట్యూడ్స్ అన్ని డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, నలుగురు సరౌండ్ చేసి నీ దగ్గర ఉన్న ఇచ్చే లేకపోతే కొంటా ఉంటారు. ఓకే, వాడి దగ్గర వాడు ఇవ్వను అంటే తన్ని తీసుకుంటారు. ఇచ్చేస్తే నువ్వు ఓడిపోయినట్టు. ఏం జరుగుతుంది అక్కడ? తన్ని తీసుకుని నువ్వు ఎందుకు నలుగురిని తనలేవంటే వాళ్ళని తనేంత మొమెంటం నీ దగ్గర లేదు. నాట్ పాసిబుల్. నీ దగ్గర తప్పించుకునేంత ఆ టైంలో ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ పనిచేయదు, మొమెంటం లేదు. దీంతో నువ్వు హ్యాండిల్ చేయలేవు. బట్ ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై అన్ ఆర్కిటైప్ విచ్ కెన్ ప్రొవైడ్ మొమెంటం, నువ్వు అట్లీస్ట్ తప్పించుకోవచ్చు అక్కడి నుంచి. బట్ ఆ టైంలో ఇవన్నీ గుర్తురావు. బట్ బికాస్ ఇవన్నీ ముందు నుంచి ప్రిపేర్ అయ్యి ఉండాలి. రెగ్యులర్ గా చేస్తూ ఈ మ్యాటర్ ని, స్పిరిట్ ని నువ్వు ఎక్స్పాండ్ చేస్తుంటే ఆ టైంకి నువ్వు చేయగలుగుతావేమో, కానీ అప్పటికప్పుడు నువ్వు చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఈ మొమెంటం పెంచుకోవడం, ఫ్రీక్వెన్సీ పెంచుకోవడం. ఫ్రీక్వెన్సీ పెంచుకునేదంతా కన్స్ట్రక్టివ్ ప్లేన్ అంటాం, మొమెంటం పెంచుకునేదంతా డిస్ట్రక్టివ్ ప్లేన్ అంటాం. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ స్పిరిచువలిస్ట్, నీకు రెండింటి మీద పట్టు రావాలి. రెండింటి మీద పట్టు వస్తే నువ్వు అటు సైడ్ వెళ్ళగలవు. ఈ లోవర్ లెవెల్స్ కండిషన్ ఎగ్జిస్ట్ అయినప్పుడు, లోవర్ లెవెల్ కండిషన్స్ ఏమన్నా నీ ముందుకు వచ్చినప్పుడు వెంటనే గుర్తుపట్టి ఆ మొమెంటం ని మళ్ళీ ఫ్రీక్వెన్సీగా మార్చే కెపాసిటీ రావాలి. లోవర్ లెవెల్లో ఏ మొమెంటం అయితే నేను అటాక్ చేస్తుందో ఆ మొమెంటం ని నువ్వు మళ్ళీ హయ్యర్ ఫ్రీక్వెన్సీ కింద మార్చడం చేతనవ్వాలి. యూ షుడ్ నో హౌ టు చేంజ్ దిస్. ఇది ఎక్కడ కుదురుతుంది అంటే వెన్ యూ కెన్ యాక్సెస్ ద హయ్యర్ ప్లేన్, బుద్ధిక్ అండ్ ఆత్మిక్ లెవెల్లో దానికి ఆన్సర్ ఇస్తుంది. యాక్చువల్లీ ఆ టైంలో ఆ ప్లేన్స్ ని యాక్సెస్ చేయగలిగితేనో, లేకపోతే కాజువల్ బాడీలో ఉన్న కొన్ని అట్రిబ్యూట్స్ ని నువ్వు యూజ్ చేయగలిగితేనో నీకు ఆ అబిలిటీని ఇస్తుంది అది. ఓకే, సౌండ్ వస్తుందా?
యా వస్తుందండి, వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఓవరాల్ గా నువ్వు సెంటర్ లో ఉండి ఫ్రమ్ ద ఫిజికల్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ ఫ్రీక్వెన్సీ ఒక సైడ్, అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద మొమెంటమ్ ఇన్ ద అదర్ సైడ్. ఇది దేంతో పాసిబుల్ అంటే యోగాతో పాసిబుల్ అవుతుంది. యోగా తోటి యూ కెన్ బిల్డ్ ద మొమెంటం. ఈ మొమెంటం పెంచుకోవడం అనేది చాలా మంది చూశారు. మెడిటేషన్ చేస్తాం 4 రోజులు బాగానే ఉంటుంది, 5వ రోజు తర్వాత నిలబడట్లేదండి, ఆ పాజిటివ్నెస్ రావట్లేదని అనుకుంటాం. అంటే మొమెంటం నిలబడట్లేదు. ద థింగ్ ఈజ్ మ్యాటర్ ఈజ్ నాట్ సఫిషియెంట్లీ ప్రోగ్రామ్ టు డూ దట్. దానికి కరెక్ట్ డైరెక్షన్ నేర్పించి దానికి కరెక్ట్ టీచర్ కావాలి. మొమెంటం నిలబెట్టి అంటిల్ యూ కెన్ హోల్డ్ ఇట్ యువర్ సెల్ఫ్. ఈ మొమెంటం నిలబెట్టాలి అంటే డైరెక్ట్లీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ లింక్ బిట్వీన్ ద కాజువల్ అండ్ ద ఫిజికల్ ప్లేన్ మధ్య లింక్ ఉంటే మొమెంటం ని పట్టుకోగలుగుతాం. మనకి ఏంటంటే రెగ్యులర్ లింక్ ఉండదు. కాజువల్ ప్లేన్ కి ఫిజికల్ ప్లేన్ కి లింక్ ఉంటే ఆ మొమెంటం ని హోల్డ్ చేసే కెపాసిటీ, ఎందుకంటే మొమెంట్ లోవర్ ప్లేన్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలో కాజువల్ ప్లేన్ లో ఉంటుంది యాక్చువల్లీ. అది మనం కాజువల్ అట్రిబ్యూట్స్ చూసినప్పుడు చూసాం. లోవర్, ఎందుకంటే కాజువల్ ప్లేన్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద హయ్యర్ ప్లేన్స్ అండ్ ద లోవర్ ప్లేన్స్. సో ఎప్పుడైతే ఈ కాజువల్ ప్లేన్ యాక్సెస్ చేయడం నీకు వస్తుందో, ఈ లోవర్ ప్లేన్స్ ని, ఈ లోవర్ మొమెంటం ని పెంచుకోవడం నీకు తెలుస్తుంది, హై ఫ్రీక్వెన్సీని పెంచుకోవడం నీకు తెలుస్తుంది. సో ఈ కాజువల్ ప్లేన్ యాక్సెస్ చేయడం అంటే ఈజియెస్ట్ వేస్ త్రూ యోగా. యోగాతో ఫాస్ట్ గా చేయొచ్చు సరైన టీచర్ ఉంటే మనకి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యాక్సెస్ బోత్ దీస్ థింగ్స్ ఎట్ ఎ టైమ్. అండ్ అదర్ వే ఈస్ సైంటిఫిక్ మెథడ్ యూజింగ్ ద బ్రెయిన్ వేవ్స్. బ్రెయిన్ వేవ్ అడ్జస్ట్మెంట్ చేయడం వస్తే నీకు ఎటు కావాలంటే అటు మూవ్ చేయొచ్చు దాన్ని. ఈ బ్రెయిన్ వేవ్ గురించి కూడా బ్లావిట్స్కీ చెప్తుంది మనకి. బ్రెయిన్ వేవ్ గురించి ఫస్ట్ వాల్యూమ్ పేజ్ నెంబర్ 85 ఒకటి, 124 ఒకటి, 761 వీటిలో బ్రెయిన్ గురించి చెప్తుంది. బ్రెయిన్ కు ఉన్న ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అట్లాంటివి, వాట్ కెన్ బి డన్ విత్ దీస్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్, వీటిని యూజ్ చేసి హౌ యూ కెన్ గో టు హయ్యర్ ప్లేన్స్, హౌ యూ కెన్ హ్యాండిల్ లోవర్ ప్లేన్స్ గురించి చెప్తున్నాడు. సో బ్రెయిన్ వేవ్స్ ఇప్పుడు మనకి ఏంటంటే అది పెద్ద సైంటిఫిక్ టెక్నాలజీ. బ్రెయిన్ వేవ్ మేనేజ్మెంట్ అనేది ఒక ఈ రోజు సైంటిఫిక్ టెక్నాలజీ. కానీ ఇది వరకు షీ యాక్చువల్లీ హ్యాస్ ప్రాక్టికలీ డన్ దట్ హౌ టు డూ దిస్. ఆ మెడిటేషన్ లోనే చేసింది ఆవిడ. ఇప్పుడు మనం దీనికోసం ఏంటంటే దీనికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్ బీట్స్ వచ్చేసాయి. ఆ పెట్టుకుని ఇఫ్ యూ కెన్ యాక్సెస్ దట్ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ, ఆ బైన్యూరల్ బీట్స్ అంటారు. ఆ బైన్యూరల్ బీట్స్ రెగ్యులర్ గా వింటుంటే నీ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీస్ మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీస్ మారడం అట్ ద విల్, ఆ స్పీడ్ లో నీకు వచ్చేస్తుందో, ఆటోమేటిక్ గా నువ్వు మొమెంటం ని కావాలంటే మొమెంటం ని పెంచుకోవచ్చు, ఫ్రీక్వెన్సీ కావాలంటే ఫ్రీక్వెన్సీని పెంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ జరగాల్సింది ఏమిటి అంటే, ఇందులో నీకు ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే పెరుగుతుందో మ్యాటర్ తగ్గిపోతుంది. మ్యాటర్ తగ్గే కొద్దీ నీలో ఎనర్జీ పెరుగుతుంది, నీ థాట్ ఫామ్ పెరుగుతుంది, నీ ఇవల్యూషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ తగ్గుతుందో మ్యాటర్ పెరిగిపోతుంది. మ్యాటర్ పెరిగిపోతే నీలో ఒక రకమైన నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది. ఆ నెగిటివ్ థింకింగ్ తగ్గించుకోవాలి అంటే ఆ మ్యాటర్ ని మళ్ళీ ఎనర్జీ కింద మార్చేయడం రావాలి. ఎప్పుడైతే నీలో నెగిటివ్ థింకింగ్ వస్తుందో ఆటోమేటికల్లీ లోవర్ లెవెల్ ప్లేన్స్ నిన్ను అటాక్ చేస్తున్నాయి, లేకపోతే అక్కడి నుంచి ఏదో జరుగుతోంది, సమ్ వేల్ ఈస్ కమింగ్ ఇన్ టు యూ. సో వెంటనే ఆ మ్యాటర్ ని నువ్వు హయ్యర్ ఎనర్జీస్ కింద మార్చేసుకోగలిగితే ఆటోమేటికల్లీ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ అవుతుంది. అది కానీ మార్చలేకపోతే మాత్రం యూ విల్ బికమ్ ది ఎఫెక్ట్ ఆఫ్ లోవర్ లెవెల్స్. ఆ లోవర్ లెవెల్లో ఎఫెక్ట్ అయినప్పుడు అందులో ఇరుక్కుపోవడం, కొన్ని జన్మలు అలా అందులోనే తిరుగుతూ ఉంటావు, ఆ మ్యాటర్లో ఇరుక్కుపోయి అక్కడే తిరుగుతూ ఉంటావు. సో వెంటనే అక్కడ ఏం చేయాలి అంటే యూజింగ్ సమ్ టెక్నిక్, మెడిటేషన్ చేస్తావు, యోగా చేస్తావు, వాట్ ఎవర్, చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఈ మ్యాటర్ ని మళ్ళీ ఎనర్జీ కింద మార్చడం రావాలి. వన్స్ యూ చేంజ్ ద మ్యాటర్ ఇంటూ ఎనర్జీ, ఆటోమేటికల్లీ నువ్వు ఫ్రీ అయిపోతావు, ఆ కండిషన్ నుంచి ఫ్రీ అయిపోతావు. ఆ లెవెల్ ఆఫ్ ఎఫెక్ట్స్ నీ మీద ప్రభావం తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. లేకపోతే కిందకి వెళ్లే కొద్దీ కర్మిక్ సైకిల్ బలపడిపోతుంది, పైకి వెళ్లే కొద్దీ కర్మిక్ సైకిల్ ఫ్రీ అవుతుంది. మ్యాటర్ ఎక్కువ ఉండే కొద్దీ కర్మిక్ సైకిల్ ఎక్కువ అవుతుంది. పై లెవెల్స్ లో కర్మ ఉంటుంది కానీ తక్కువ, ఇక్కడ కింద ఉన్నంత హెవీగా ఉండదు. బట్ అక్కడ గట్టిగా పట్టుకుందంటే మాత్రం కర్మ చాలా గట్టి ఎఫెక్ట్ ఉంటుంది హై లెవెల్స్ లో. బట్ వెరీ రేర్. హయ్యర్ లెవెల్స్ లో కర్మిక్ సైకిల్స్ ఉంటాయి కానీ తక్కువ. లోవర్ లెవెల్స్ లో కర్మిక్ సైకిల్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ ఉంటుంది. అది బికాస్ మ్యాటర్ మీద ఒక ఇంప్రెషన్ పడింది అంటే, ఇంప్రెషన్ క్లియర్ కాలేదు అంటే ఆ ఇంప్రెషన్ విల్ కీప్ ఎఫెక్టింగ్ యూ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. మ్యాటర్ మీద పడే ఇంప్రెషన్ ఇట్ కీప్స్ ఎఫెక్టింగ్ యూ ఆల్మోస్ట్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ కూడా చేస్తుంది. ఒక్కోసారి కన్సిస్టెంట్ నెగిటివ్ థాట్స్ ఒకటి, దానికి బాధపడడం, ఫాల్స్ హ్యాపీనెస్. అంటే సిగరెట్ తాగితే నాకు బాగుంటుంది, మందు తాగితే బాగుంటుంది. మీకు సిగరెట్ అయితే తాగు అంతే తప్ప అది తాగితే బాగుంటుంది అనేది ఇట్స్ ఫాల్స్ హ్యాపీనెస్. ఫాల్స్ హ్యాపీనెస్ అంతా లోవర్ లెవెల్, లోవర్ ఫ్రీక్వెన్సీస్ నుంచి వచ్చేది. అదే హయ్యర్ ఫ్రీక్వెన్సీలో వాట్ కెన్ ఐ సర్వ్, వాట్ కెన్ ఐ డూ, వాట్ కెన్ ఐ గివ్ అని చూస్తాం. హై ఫ్రీక్వెన్సీలో నువ్వు ఏం ఇవ్వగలవో చూస్తావు, లో ఫ్రీక్వెన్సీలో నువ్వు ఏం తీసుకోగలవో చూస్తావు. ఎందుకంటే మ్యాటర్ కి లైఫ్ కావాలి, ఆ లైఫ్ ఫోర్స్ లాక్కోవడానికి ట్రై చేస్తుంది. అది లైఫ్ ఫోర్స్ లాక్కుని స్టేజ్కి వెళ్ళిన తర్వాత మొమెంటం పెరిగి ఆ మ్యాటర్ స్టార్ట్స్ యాక్టింగ్ అగైన్స్ ద లైఫ్ ఫోర్స్.
బట్ హవెవర్ డివైన్ ప్లాన్ లో ఇది కూడా పాజిటివ్ అని చెప్తాడు బార్బరా గారు. ఈవెన్ దిస్ ఈస్ పాజిటివ్ బికాస్ ఇక్కడ ఇవల్యూషన్ ఆఫ్ మ్యాటర్ జరుగుతుంది. కాబట్టి ఈవెన్ దట్ ఈస్ పాజిటివ్ ఆస్పెక్ట్. దాన్ని నెగిటివ్ గా చూడదు. అక్కడ ఆ లెవెల్లో నీకు 4 కష్టాలు ఉంటాయేమో, బాధలు ఉంటాయేమో, కానీ అక్కడ కూడా ఇవల్యూషన్ జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ మ్యాటర్ ఫ్రీక్వెన్సీ ఈ ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయిపోతుందో ద అడ్వర్సిటీస్ వానిష్, ద ప్రాబ్లమ్స్ వానిష్, ఎవ్రీథింగ్ వానిష్. సో ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ పాయింట్ కోసం, ఆ బ్యాలెన్స్ పాయింట్ లో హ్యూమన్ బీయింగ్ ఒక్కడే ఉన్నాడు. వీడే వెళ్ళగలడు 2 చోట్లకి. అందరూ కిందకి వెళ్ళలేరు. కిందకి దిగజారుతారు, అక్కడ ఇరుక్కుపోతారు. బట్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ద ఛాన్స్ టు మూవ్ అప్ అండ్ డౌన్. ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ ఎజిలిటీ, ఆ స్విఫ్ట్నెస్ ఆ హ్యూమన్ బీయింగ్ ఉందని బ్లావెట్స్కీ గారు చెప్తారు. దీనిలో హ్యూమన్ కింగ్డమ్ ఇస్ ద హ్యూమన్ బీయింగ్ హూ కెన్ డూ దట్. దేవాస్ ఏంటంటే ఆ ప్లేన్స్ లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళు రాక్షసాస్ గానీ అసురాస్ గానీ లోవర్ ప్లేన్స్ లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. బట్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ద ఛాన్స్ టు గో అప్ అండ్ డౌన్. సో యూ కెన్ కింద నెగిటివ్ గా ఉందని అవాయిడ్ చేయకుండా ఇఫ్ యూ కెన్ గో దేర్ అండ్ రిలీజ్ ద మ్యాటర్ ఇన్ టు ఎనర్జీ, ఎవ్రీథింగ్ బికమ్స్ పాజిటివ్. అన్ని మంచిగా జరుగుతాయి అని చెప్తారు. సో యూ కెన్ యాక్చువల్లీ ప్రాక్టీస్ డూయింగ్ దిస్. ఇది మన క్రియా యోగాలో నేర్పిస్తారు. ఈ బాడీలో మొమెంటం ఎట్లా పెంచాలి అని చెప్తారు. సో వన్స్ యూ హ్యావ్ ద రైట్ టీచర్, దట్ ఈస్ పాసిబుల్. అండ్ నెక్స్ట్ ఇంకో ఈజియెస్ట్ వే ఏంటంటే ఇప్పుడు వచ్చింది బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీస్. ఆ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీస్ లో రైట్ మనం వి స్టార్ట్ విత్ బీటా ఫ్రీక్వెన్సీ. బీటాలో ఉంటాం. నార్మల్ పర్సన్ స్టేస్ ఇన్ బీటా. ఆ బీటా ఒకసారి క్లిక్ చేయండి. ఎస్, నార్మల్ అలర్ట్ కాన్షియస్నెస్. ఈ బీటాలో ఏంటంటే అలర్ట్, వీళ్ళు నార్మల్ వేకింగ్ స్టేట్ లో ఉంటాం, అన్ని నార్మల్ గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే బ్రెయిన్ వేవ్స్, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ బ్రెయిన్ కి కనెక్ట్ చేసినప్పుడు మనకు వచ్చిన గ్రాఫ్స్ ఇవన్నీ. వాట్ ఈస్ ద బ్రెయిన్ వేవ్ అంటే ఇట్ ఈస్ ద ఎలక్ట్రికల్ ఇంపల్స్ జనరేటెడ్ ఇన్ ద బ్రెయిన్. ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఏం చేస్తుంది అంటే ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఇట్ కంట్రోల్స్ ద హ్యూమన్ బిహేవియర్. నీ బిహేవియర్ ని కానీ, నీ ఉరవడికలు, నీ ఎమోషన్స్ ని, నీ ఆలోచనలని కంట్రోల్ చేస్తుంది ఈ బ్రెయిన్ వేవ్. ఎట్లా వెళ్తుందంటే మెంటల్ ప్లేన్ నుంచి వచ్చే ఎనర్జీస్ మొత్తం న్యూరల్ పాత్ ఆస్ట్రల్ ప్లేన్ ద్వారా, ఆస్ట్రల్ ప్లేన్ తర్వాత ఇథరిక్ ప్లేన్ ద్వారా ఈ నాడుల్లోంచి న్యూరల్ పాత్వేస్ లోకి ఎంటర్ అవుతాయి. ఈ న్యూరల్ పాత్వేస్ లోకి ఎంటర్ అయినప్పుడు ఒక ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది బ్రెయిన్ లో. ఈ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుంది అంటే ఇది కంట్రోల్స్ యాక్చువల్లీ ఈ ఎనర్జీ పైన హైయర్ లెవెల్ నుంచి, హైయర్ ప్లేస్ నుంచి ఎనర్జీస్ ని నీ బాడీలో ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలో చూస్తుంది. అంత ఇన్ నార్మల్ స్టేట్ ఏంటంటే బీటా అంటారు దాన్ని. బీటాలో ఉన్నప్పుడు 14 to 30 సైకిల్స్ తిరుగుతుంది బ్రెయిన్ లో ఈ ఇంపల్సెస్ 14 to 30 సైకిల్స్ వస్తాయి. అంటే సెకండ్ కి 14 నుంచి 30 సార్లు ఇంపల్సెస్ ఫైర్ అవుతాయి బ్రెయిన్ లో. దాన్ని బీటా స్టేట్ అంటాం. అప్పుడు నువ్వు నార్మల్ గా థింక్ చేయగలవు. ఓకే, నార్మల్ థింకింగ్ ఏంటంటే నీ చదువు, నీ యాక్టివిటీ, నీ ఫోకస్, కాన్సన్ట్రేషన్, నీ అలర్ట్నెస్, ఇవి నార్మల్ గా ఉంటాయి బీటా స్టేట్ లో. దిస్ ఇస్ ద నార్మల్ స్టేట్. ఓకే, అంత అన్ని బాడీ అన్ని బాగుంటే నువ్వు బీటా స్టేట్ లో ఉంటావు. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా స్టేట్. ఇట్ ఈస్ ద గేట్వే టు సబ్ కాన్షియస్. డీప్ రిలాక్సేషన్, క్రియేటివిటీ, లెర్నింగ్, విజువలైజేషన్, ఈ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ ఆల్ఫా స్టేట్ లో ఏంటంటే ఒకసారి నువ్వు బాడీని రిలాక్స్ చేసి, బ్రెయిన్ ని రిలాక్స్ చేసి ఈ 14 వేవ్స్ కాస్త 13 వేవ్స్ ఆ దీనిలోకి తీసుకెళ్ళగలిగితే ఆటోమేటికల్లీ నీ ఇథరిక్ బాడీ ఆస్ట్రల్ బాడీతో లింక్ ఏర్పడుతుంది. ఆటోమేటిక్ గా బాడీ రిలాక్స్ అయిపోతుంది. బాడీలో ఏమన్నా అప్పటిదాకా ఉన్న స్ట్రెస్ ఏమన్నా ఉంటే మొత్తం క్లియర్ అవుతుంది. బాడీలో ఏ డ్యామేజీ లేకపోతే, బాడీలో నాడులు కానీ అదర్ టిష్యూస్ ఏ డ్యామేజీ లేకపోతే వెంటనే బాడీ రిలాక్స్ అయిపోతుంది. క్రియేటివిటీ, నువ్వేమన్నా క్రియేటివ్ గా ఆలోచించాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా, ఏదైనా విజువలైజ్ చేయాలన్నా, ఇప్పుడు మనం విజువలైజ్ చేయం. మామూలుగా వచ్చేసి బొమ్మను చూస్తూ కూర్చుంది. దట్ ఈస్ నాట్ విజువలైజేషన్, దట్ ఈస్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ కి విజువలైజేషన్ కి తేడా ఉంది. Visualization requires life force. Imagination doesn't require life force. Imagination kills the life force actually. Imagination వల్ల నీలో మ్యాటర్ పెరిగిపోతుంది. విజువలైజేషన్ వల్ల మ్యాటర్ తగ్గి ఎనర్జీ కింద మారుతుంది. సో ఆల్ఫా స్టేట్ లో ఏంటంటే నీ విజువలైజేషన్ కేపబిలిటీస్ పెరుగుతాయి. సబ్ కాన్షియస్ ని నీకు మోర్ యాస్ట్రల్ కి కానీ లోవర్ మెంటల్ కానీ యాక్సెస్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడంతా కాన్షియస్నెస్ కి సంబంధించింది. కాన్షియస్నెస్ అంటే అబ్జర్వేషన్ వితౌట్ జడ్జ్మెంట్. ఇప్పుడు నీకు ఒక ఇష్టం లేని
సంఘటన ఒకటి చూపించాను, ఇష్టం లేని బొమ్మ కానీ సంఘటన కానీ చూపించాను, చిచి బాగాలేదంటావు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ నువ్వు జడ్జిమెంట్కి వచ్చేస్తున్నావు. ఆల్ఫా స్టేట్ లో ఉన్నప్పుడు ఆ జడ్జిమెంట్కి రావు. ఆహా బాగాలేదు అంతే కదా, దట్స్ ఫైన్. జడ్జిమెంట్కి రావు, రియాక్ట్ అవ్వవు, చూసి ఊరుకుంటావు అంతే. అదే తీటాలో నువ్వు రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రియాక్ట్ అయ్యి నువ్వు కంక్లూజన్కి వచ్చావంటే ఆ కంక్లూజన్ ఎలా అన్న నెగిటివ్ ఫోర్స్ ఉంటే దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఒక వెయిల్ తయారైపోవచ్చు, ఒక కవరింగ్ తయారైపోవచ్చు. కవరింగ్ తయారైంది అంటే నెక్స్ట్ లెవెల్ ఓపెన్ అవ్వదు. బట్ ఆల్ఫా స్టేట్ లో ఏంటంటే ఆ రియాక్షన్ లేకుండా చూడడం వస్తుంది నీకు. దాన్ని కాన్షియస్నెస్ అంటారు. కాన్షియస్నెస్, అవేర్నెస్ అంటాం. కేర్ఫుల్ అబ్జర్వేషన్ వితౌట్ ఎనీ కంక్లూజన్. నెక్స్ట్ ఇస్ థీటా. థీటాలో ఇట్ ఈస్ డీప్ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళావు అంటే మెంటల్ లెవెల్లోకి ఎంటర్ అయిపోతాం. డీప్ మెడిటేషన్కి వెళ్తాం. వివిడ్ మెమరీ, నీకు పూర్వజన్మ గుర్తుకు రావాలన్నా, పాత జన్మలు గుర్తు చేయాలన్నా, ఏది గుర్తు చేసుకోవాలన్నా నీకు ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ థీటా స్టేట్. ఇంట్యూషన్ పాసిబుల్ అవుతుంది ఇక్కడ. నీకు చాయిస్ లో ఒక ప్రాబ్లం చూపిస్తే 20-30 ఆన్సర్లు చూపించగలుగుతావు. బికాస్ త్రూ ఇంట్యూషన్ యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ చాయిసెస్. ఒక ప్రాబ్లం కి 10 చాయిస్లు ఉంటాయి. బట్ బీటా స్టేట్ లో నీకు అది కుదరదు. ఆల్ఫా స్టేట్ లో కూడా కొంచెం కష్టం. బట్ థీటా స్టేట్ లో ఒక ప్రాబ్లం చూపిస్తే నువ్వు 10 చాయిస్లు చూపిస్తావు. ఓ సింత నా ప్రాబ్లం అనిపిస్తుంది థీటా స్టేట్ లో. బట్ అదే ప్రాబ్లం ని బీటా స్టేట్ లో చూపిస్తే యూ క్యాంట్ యాక్సెప్ట్ ఇట్, రియాక్ట్ అవుతావు. వెంటనే ఏం చేయాలని ఇక్కడ నీ ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది. బట్ థీటా స్టేట్ లో ఫ్రీక్వెన్సీ పెరగదు కదా, ఆప్షన్స్ కనిపిస్తాయి నీకు. ఇక్కడ ఏంటంటే ఎలాంటి నెగిటివ్ ఎమోషన్ నీకు పని, అంతా పాజిటివ్ ఎమోషన్స్. ఆల్ ద ఎమోషన్స్ ఆర్ వెరీ పాజిటివ్, వెరీ ప్లెజెంట్. ఇన్ఫాక్ట్ ప్రాబ్లం అంటే నీకు చాలా హ్యాపీగా ఉండదు, నాకు సాల్వ్ చేయడానికి ఏదో దొరికింది అనే ఇది వస్తుంది. ఒక రకమైన ఆపర్చునిటీ కింద చూస్తావు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి డెల్టా. డెల్టా ఒపీనియన్. ఎస్, ఈ డెల్టాలో ఏంటంటే మామూలుగా నిద్రపోయినప్పుడు డెల్టాకి వెళ్తాం మామూలుగా. బట్ ద క్వశ్చన్ ఇస్ ఇక్కడ ఈ బ్రెయిన్ ని నువ్వు నీ కాన్షియస్నెస్ తో డెల్టాకి తీసుకెళ్ళగలిగితే అన్కాన్షియస్ ప్లేన్స్ యాక్టివ్ చేయాలి. అంటే కలెక్టివ్ అంటే బుద్ధి, ఆత్మ, ఇలాంటి ప్లేన్స్ యాక్సెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ట్రాన్సెండ్ లెవెల్స్. నువ్వు మెడిటేషన్ లో కూర్చుని ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ కి వెళ్ళడం, దీస్ ఆర్ పాసిబుల్ ఓన్లీ ఇన్ డెల్టా. ఆటోమేటిక్ గా ఈ సెల్ఫ్ హీలింగ్ జరిగిపోతుంది బాడీలో. సూపర్ కాన్షియస్, అది అబ్సల్యూట్ ఇన్ఫినిట్ ఫోర్సెస్ ని కాంటాక్ట్ చేయడం, ఇవన్నీ అక్కడ పాసిబుల్. కాజువల్ బాడీని కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళి డివైన్ ఫోర్సెస్ ని కాంటాక్ట్ చేయడం, ఇట్ ఈస్ పాసిబుల్. ఒక్క రోజులో రాదు. డెల్టాకి రెగ్యులర్ గా వెళ్తుంటే ఆ ఇన్స్టింక్ట్స్ డెవలప్ అవుతాయి. బికాస్ దట్ రిక్వైర్స్ సమ్ మెంటల్ మజిల్ డెవలప్మెంట్. ఆ బ్రెయిన్ కూడా యాక్టివ్ చేయాలి. పీనియల్ బాడీ, పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేయడం. ఇవి యాక్టివేట్ అయితే నీకు కొన్ని స్పిరిచువల్ కేపబిలిటీస్ మళ్ళీ రీజనరేట్ అవుతాయి నీ బాడీలో. ఒకప్పుడు ఉండేవి మనిషికి, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పోయాయి. మళ్ళీ ఈ డెల్టాకి వెళ్ళి రెగ్యులర్ గా అక్కడ కూర్చోగలిగితే కొన్ని రోజులు దీస్ థింగ్స్ విల్ గెట్ యాక్టివేటెడ్. ఈ ఇన్స్టింక్చువల్ ఇది కొన్ని క్లియర్ వాయిన్స్, క్లియర్ ఆడియన్స్ ఫినామినన్స్, క్లియర్ ట్రాన్సియెంట్ ఫినామినన్స్ ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి నీకు. ఈ ఇన్స్టింక్ట్స్ గెట్ యాక్టివేటెడ్ ఇన్ డెల్టా స్టేట్. ఏంటంటే ఈ డెల్టాకి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఆల్ఫా, గెట్ యూస్ టు దట్ లెవెల్, దెన్ గో టు థీటా, గెట్ యూస్ టు దట్ లెవెల్, ఆ తర్వాత డెల్టా. అప్పుడు కుదురుతుంది. కొన్ని డ్రగ్స్ వేసి కూడా డెల్టాకి పంపించవచ్చు. కొన్ని రకాల డ్రగ్స్ వాడి కూడా డెల్టాకి పంపించవచ్చు. వీళ్ళు ఏంటంటే కొంతమంది తాంత్రిక్స్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ హవాయియన్ తాంత్రిక్స్. కొన్ని చెట్టు వేర్లు తిని ఆ డెల్టా స్టేట్ కి పంపించి కొన్ని స్పిరిట్స్ ని పిలవడం ఇట్లాంటివి చేస్తుంటారు. బట్ వీ నీడ్ టు గో ఇన్ అ న్యాచురల్ వే. వీ నీడ్ టు గో ఇన్ అ న్యాచురల్ వే. న్యాచురల్ గా వెళ్తే ఏమవుతుందంటే ప్రతి లెవెల్లో నీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. స్ట్రెంగ్త్ పెరగకపోతే ఏమంటే దట్ ఇస్ అ సడన్ ఛాన్స్ ఆఫ్ కొలాప్సింగ్. న్యాచురల్ గా వెళ్తే, ఇప్పుడు నేను ఫిజికల్ లెవెల్ నుంచి మెడిటేషన్ చేశాను, ఏదో చేశాను, హాస్టల్కి వెళ్ళాను. హాస్టల్కి అలవాటు పడాలి కాసేపు. హాస్టల్కి అలవాటు, దెన్ మెంటల్కి వెళ్ళాను. మెంటల్కి అలవాటు పడి కాజువల్ అట్లా వెళ్ళానంటే ప్రతి లెవెల్లో నీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, లైఫ్ ఫోర్స్ పెరుగుతుంది, సపోర్ట్స్ పెరుగుతాయి. అలా కాకుండా డైరెక్ట్ బైపాస్ తీసుకున్నాను అనుకోండి, దెన్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ కొలాప్సింగ్. బైపాస్ తీసుకోవచ్చు, దెర్ ఇస్ అ బైపాస్ ఫర్ ఎవ్రీ లెవెల్, బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ అండర్ ఎ కాన్షియస్ గైడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫిజికల్ లెవెల్ బైపాస్ వచ్చేసి నీకు కాజువల్ లెవెల్ ఉంది, తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ అది ఎక్కువసేపు తీసుకోకూడదు. ఆ ప్రాబ్లం అయిపోగానే నేను మళ్ళీ దాన్ని డిస్కనెక్ట్ చేసేసుకోవాలి. అట్లానే మెంటల్ లెవెల్, అదే ఆస్ట్రల్ లెవెల్ టు బుద్ధిక్ లెవెల్ బైపాస్ ఉంది. జస్ట్ ద మూమెంట్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్, యూ హ్యావ్ టు క్లోజ్ దట్ లెవెల్. ఓపెన్ చేసి కూర్చున్నావు అంటే దేర్ విల్ బి అ టర్బులెన్స్. అంటే ఒక పొరపాటు కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ వచ్చి అదే టైంలో నీకు బుద్ధిక్ లెవెల్ నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చి ఈ రెండింటి మధ్య వచ్చిందంటే ఏమవుతుందంటే మళ్ళీ లోవర్ లెవెల్స్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, తలాస్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, మ్యాటర్లో ఇరుక్కుపోతావు మళ్ళీ. సో ఏంటంటే అనుకున్న పని అయిపోగానే వెంటనే యూ హ్యావ్ టు డిస్కనెక్ట్.
అది ఇది ఎప్పుడు చేయొచ్చు అంటే రెగ్యులర్ యోగా కానీ మెడిటేషన్ కానీ అలవాటు ఉన్నవాడు, రెగ్యులర్ గా చేసేవాళ్ళు, అండ్ హూ ఆర్ టార్గెటెడ్ టువర్డ్స్ యూనివర్సల్ డెవలప్మెంట్ వాళ్ళు చేయొచ్చు. బట్ మనలాంటి వాళ్ళు మామూలుగా చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్తే ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫర్. ఎందుకంటే ప్రతి లెవెల్ బలపడుతూ వెళ్తుంది అండ్ యూల్ హ్యావ్ ఎ సపోర్ట్. అలా కాకుండా బైపాస్ చేసి వెళ్తే దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ కొలాప్స్. కొలాప్స్ అయినప్పుడు అప్పుడు ఒక్కోసారి ఏమంటే మెంటల్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు కొలాప్స్ అయిపోతుంది, నువ్వు థాట్స్ లో ఇరుక్కుపోతావు. బయటకు వచ్చాక కూడా ఆ పిచ్చి థాట్స్ ఆలోచిస్తుంటావు, నీ కంట్రోల్లో ఉండదు ఇంకా. అట్లానే యాస్ట్రల్ లెవెల్లో ఇరుక్కున్నావు అంటే పిచ్చి పిచ్చి ఎమోషన్స్ లో ఇరుక్కుంటావు, భయంతో ఉంటావు, డిప్రెషన్ లో ఉండిపోతావు. ఈ తలనొప్పులు ఉంటాయి. ఈ కొలాప్స్ వరకుండా ఉన్నట్టు స్లోలీ యూ హ్యావ్ టు గో విత్ ఆల్ఫా. ఆల్ఫా ఏం చేస్తాను, నేను పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్ మధ్యలోనే ఉంచుతుంది. పొరపాటున నెగిటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చినా నేను వెంటనే డిస్కనెక్ట్ చేసి ఆ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ బాడీ రిలాక్స్ చేయగానే పాజిటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకొస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ ప్రొటెక్టివ్ లెవెల్స్ ఇవి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి గామా లెవెల్. గామా లెవెల్ ఈజ్ ఎ హై యాక్టివిటీ లెవెల్. గామా లెవెల్ ఓపెన్ చేయండి. ఈ లెవెల్స్ లో అట్లీస్ట్ బీటా నుంచి ఈ అన్ని లెవెల్స్ ఒకసారి టచ్ చేసి గామాకు వస్తే ఇక్కడ నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం నువ్వు యాక్చువల్లీ ప్రాక్టికల్ గా యాక్షన్ లో పెట్టగలుగుతావు. దాన్నే పీక్ పర్ఫార్మెన్స్ అంటారు. ఎక్స్టసీ, హ్యూజ్ ఎనర్జీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటాలో ఉన్నాను, బీటా నుంచి నేను ఆల్ఫాకి వెళ్ళి గామాకు వచ్చాను, ఎనర్జీ నిలబడుతుంది. డైరెక్ట్ గామాకు వస్తే ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. బికాస్ అట్ గామా ద ఫ్రీక్వెన్సీ, ద బ్రెయిన్ పర్ఫార్మెన్స్ చాలా పీక్ లో ఉంటుంది, హై వేవ్స్ తిరుగుతూ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం ఆల్ఫా నుంచి ఎప్పుడైతే నాకు ప్రొటెక్టివ్ ఎనర్జీస్ ఉంటాయో నాకు ఈ మొమెంటం బాడీలో నిలబడుతుంది. అదే ఆల్ఫా సపోర్ట్ లేదనుకోండి, డైరెక్ట్ గామాలోకి వస్తే బాడీ ఎగ్జాస్ట్ అయిపోతుంది, బాడీలో ఎనర్జీ ఖర్చు అయిపోతుంది, నేను తొందరగా అలసిపోతాను. అదే ఆల్ఫాలోకో తీటాలోకి వెళ్ళి నేను గామాలోకి వచ్చాను అంటే ఐ విల్ బి టోటలీ ప్రొటెక్టెడ్. నా ఎనర్జీ నిలబడుతుంది, నా పర్ఫార్మెన్స్ విల్ బి ఆల్మోస్ట్ పీక్. ఒక రకంగా నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా ఉంటుంది. బికాస్ ద స్పిరిచువల్ వీల్ కంట్రోల్లో నీ బాడీ ఉంటుంది, ద స్పిరిచువల్ ఎనర్జీస్ కంట్రోల్లోకి నీ బాడీ వెళ్తుంది. ఈ పైకి వెళ్ళి కిందకు వస్తే, అందుకే నేను బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా, గామాకి వచ్చా. అదర్వైజ్ గామా నుంచి స్టార్ట్ అయిపోతుంది. డైరెక్ట్ గా గామాలోకి వెళ్ళిపోయాం అనుకో, థాట్స్ ఆర్ వెరీ అన్కంట్రోలబుల్. బీటా నుంచి డైరెక్ట్ గామాలోకి వెళ్ళిపోతే 30 నుంచి ఒక్కసారి 100 హెర్ట్స్ నేను వెళ్ళిపోయానంటే ఒక్కసారి 400-500 థాట్స్ ఒక్కసారి వచ్చేస్తాయి బ్రెయిన్ లోకి, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. నేనేం చేస్తానో నాకే తెలియదు, ఏం మాట్లాడుతానో నాకే తెలియదు. అండ్ ఇది 100 కాస్త 120, 130కి వెళ్ళిందంటే యూ హ్యావ్ జస్ట్ గో అండ్ జాయిన్ ఏ మెంటల్ హాస్పిటల్. పిచ్చెక్కిపోతుంది, టోటల్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్. సో ఈ గామాలోకి వెళ్ళాలి అంటే ఈ హయ్యర్ ఫోర్సెస్ లో ఏదో ఒక ఫోర్స్ హెల్ప్ తీసుకుని గామాలోకి వస్తే యువర్ పర్ఫార్మెన్స్ విల్ బి ద బెస్ట్. వితౌట్ డైరెక్ట్లీ గామాలోకి వెళ్ళాలంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ కన్ఫ్యూజన్. సో ద పాత్వే ఈస్ బీటా టు ఆల్ఫా, ఆల్ఫా టు తీటా, తీటా టు డెల్టా, డెల్టా టు గామా. ఇట్లా తిరిగినప్పుడు యువర్ పర్ఫార్మెన్స్ గామాలో నీ అవుట్పుట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అదర్ దాన్ డైరెక్ట్లీ గెటింగ్ ఇన్ టు గామా. అంతేకాదు ఈ స్టేట్స్ లో ఏంటంటే, ఈ హయ్యర్ స్టేట్స్ లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా బాడీలోకి చాలా నువ్వు కష్టం అనుకున్న విద్యలు, ఇంపాసిబుల్ అనుకున్న పనులు కూడా చేయడం ఈ హయ్యర్ స్టేట్స్ లో పాసిబుల్ అవుతుంది. సో ఈ స్టేట్స్ లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఆర్కిటైప్. ఓకే, ఆల్ఫా స్టేట్ లోకి వెళ్ళి నువ్వు ఆర్కిటైప్ చూసావంటే ఆల్మోస్ట్ ఇమీడియట్లీ యూ విల్ అబ్జర్వ్ ఇట్. ఆల్మోస్ట్ ఇమీడియట్ గా ఆ ఆర్కిటైప్ లో ఎనర్జీస్ అబ్జర్వ్ చేసుకుని ఫిజికల్ లెవెల్ దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతావు, లేదో ఎక్స్పాండ్ చేయగలుగుతావు. ప్రాబ్లం కాదు, నేను ఐ వాంట్ ఎక్స్పాండ్, నేను బాగానే ఉన్నాను, ఇంకా బ్రహ్మాండంగా తయారవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఐ గో టు తీటా డెల్టా స్టేట్ కి వెళ్ళి, ఓకే తీటా డెల్టా స్టేట్ కి వెళ్ళి ఆర్కిటైప్ చూస్తాను. ఆర్కిటైప్ చూస్తే ఏమవుతుంది, ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ అబ్జార్ప్షన్. ఆ ఎనర్జీ ఒక్కసారి నా బాడీలోకి వచ్చేస్తుంది, ఇమీడియట్లీ ఐ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ ద యాక్టివిటీ కానీ ఎక్స్పాన్షన్ కానీ వాట్ ఎవర్ ఐ వాంట్ టు చూస్ ఈజీగా చేయగలుగుతాను. అట్లానే లోవర్ లెవెల్స్ లోకి వెళ్ళినప్పుడు కూడా, లోవర్ ప్లేన్స్ ఇందాక తలాస్ అనుకున్నాం, తలాస్ లోకి వెళ్ళినప్పుడు ద బెస్ట్ థింగ్ ఇస్ ఎంటర్ ద తలా ఫ్రమ్ ఆల్ఫా ఆర్ తీటా. ఈ ఆల్ఫా తీటాలు అంటే నువ్వు మెలకుగా ఉండి చెయ్యొచ్చు, డెల్టాలో నువ్వు మెలకుగా ఉండి ఆల్మోస్ట్ అది స్లీప్ లెవెల్, బ్రెయిన్ ఆల్మోస్ట్ జీరోలోకి వెళ్ళిపోతుంది. సో ఆ స్టేట్ లో పెట్టి నడపాలి అంటే హయ్యర్ ప్లేన్స్ హెల్ప్ కావాలి, అట్లీస్ట్ బుద్ధిక్ అండ్ ఆత్మిక్ ప్లేన్స్ హెల్ప్ కావాలి, అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఆ నిద్ర వచ్చేసింది. ఇప్పుడు రైట్ నో ఇప్పుడు కూర్చుని నేను డేటాకి వెళ్ళిపోతాను చేశానంటే 2 minutes నిద్రపోతా ఉంటాం. అది ఆల్ఫాకి వెళ్తే రిలాక్స్ అవుతావు, స్లోగా రిలాక్స్ అవుతావు. తీటాకి వెళ్తే ఇంకాస్త బాడీ ఫ్రీ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎజిలిటీ వస్తుంది. ఎజిలిటీ అంటే లైట్నెస్. లైట్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే బాడీలోకి లైఫ్ ఫోర్స్ ఫ్లో అయినప్పుడు నీకు లైట్నెస్ వస్తుంది. ప్రాణశక్తి ఎప్పుడైతే బాడీలో కంట్రోల్ అవుతుందో లైట్నెస్ వస్తుంది, అన్వాంటెడ్ మ్యాటర్ కరిగిపోతుంది.
అదే డైరెక్ట్ గా వెళ్ళామంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ లైఫ్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ వేలల్లో ఉంటుంది, థౌజండ్స్ లో ఉంటుంది లైఫ్ ఫోర్స్ ఫ్రీక్వెన్సీ. అది ఇది జరుగుత హెర్ట్స్, అది మెగా హెర్ట్స్ అంటే ఇంటూ 1000 వేసుకోవాలి. మెగా హెర్ట్స్, టెరా హెర్ట్స్ లో ఉంటుంది లైఫ్ ఫోర్స్ ఫ్రీక్వెన్సీ. అంత స్పీడ్ గా వచ్చి నీ బ్రెయిన్ టచ్ చేసిందంటే ఎవ్రీ ఛాన్స్ బ్లడ్ వెసల్స్ పగిలిపోతాయి. సో ఎలా ఉండాలి అంటే ఆ బ్రెయిన్ దాన్ని అబ్జార్బ్ చేసుకునే లెవెల్లో ఉండాలి. అబ్జార్బ్ చేసుకోవాలంటే బ్రెయిన్ కామ్ అయితే అది అబ్జార్బ్ చేసుకోగలదు. బ్రెయిన్ యాక్టివిటీలు ఉంటే అబ్జార్బ్ చేసుకోలేదు. తల ఒకసారి గట్టిగా పట్టేసినట్టుంది. ఏంటంటే బ్రెయిన్ ఈజ్ రెసిస్టింగ్ సంథింగ్. అప్పుడు ఏం చేయాలి అంటే లైట్నెస్ ఎక్కడ ఉందో వెతకాలి ముందు. లైట్నెస్ ఉన్న చోట ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ఇన్ టు ఆల్ఫా స్టేట్. బాగా లైట్ గా ఉన్న చోట ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ఇన్ టు ఆల్ఫా స్టేట్. లైట్నెస్ అండ్ స్విఫ్ట్నెస్ ఉన్న చోట ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ఇన్ టు థీటా స్టేట్. సో ఒకసారి నీకు ఇది అలవాటైంది అంటే బైన్యూరల్ బీట్స్ రెగ్యులర్ గా వింటుంటే యూ కెన్ జంప్ ఇన్ టు ద రిక్వైర్డ్ స్టేట్స్ అట్ యువర్ విల్. అలవాటైనప్పుడు నువ్వు సిచ్యువేషన్ ని బట్టి ఏ స్టేట్ లో కావాలంటే ఆ స్టేట్ లో షిఫ్ట్ అవడం వస్తుంది. ఇప్పుడు మైండ్ రిఫ్లెక్టర్ అని ఒక సాఫ్ట్వేర్ కూడా వచ్చింది. అదేంటంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు ప్రాక్టీస్. ఏ స్టేట్ లో కావాలంటే ఆ స్టేట్ లోకి షిఫ్ట్ అవ్వడానికి ప్రాక్టీస్ చూపిస్తుంది నీకు. జస్ట్ ఏం చేస్తుందంటే నీకు ఇష్టమైన మంత్రమో పాటో పెట్టుకుంటావు, ఆల్ఫా స్టేట్ అంటాం. నువ్వు ఆల్ఫా స్టేట్ లో నీ బ్రెయిన్ ఉన్నంతసేపు ఆ మంత్రం మోగుతూ ఉంటుంది. నువ్వు ఆల్ఫా స్టేట్ నుంచి బయటికి రాగానే మంత్రం ఆగిపోతుంది. అట్లానే థీటా స్టేట్ పెట్టుకుంటావు. థీటా స్టేట్ లో ఉన్నంతసేపు ఆ మంత్రం తిరుగుతూ ఉంటుంది. థీటా స్టేట్ నుంచి బయటికి రాగానే మంత్రం ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆ మంత్రం ఆగిపోయిందో నువ్వు థీటా స్టేట్ లో లేవు అని అర్థం. సో అందులో లెవెల్స్ ఉంటాయి. ఆల్ఫా స్టేట్ లో 10 లెవెల్స్, బీటా స్టేట్ లో ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ. 8 ఉంది కదా, 8 కి 9, 10, 11, 12 ఒక్కొక్క దానికి పెంచుకుంటూ పోవచ్చు. సో స్లోలీ విత్ ఇన్ 10 or 15 days నీకు అలవాటు అవుతుంది ఆల్ఫా స్టేట్. ఆ మైండ్ రిఫ్లెక్టర్ ఇస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టూల్స్. ఒక సైకాలజిస్ట్ డెవలప్ చేశారు. సైకాలజిస్ట్ అండ్ స్పిరిచువలిస్ట్ ఆయన డెవలప్ చేశాడు. ఈజ్ ఫ్రమ్ యుఎస్ఏ. ఈ డెవలప్ దట్ సాఫ్ట్వేర్, ఈ ఆల్ఫా థీటా ఈ ప్రాక్టీస్ చేయడానికి. దీంతో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2-3 months ప్రాక్టీస్ చేస్తే అట్ విల్ నీకు కావాల్సిన స్టేట్ లోకి షిఫ్ట్ అయ్యే కెపాసిటీ నీకు వస్తుంది. గామాకి నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడు కూడా రావచ్చు. ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ తలుచుకుని గామా స్టేట్ లోకి వచ్చేయచ్చు. బట్ ఆల్ఫా స్టేట్ లోకి వెళ్ళడం అంత తేలిక కాదు. దట్ రిక్వైర్స్ సమ్ ప్రాక్టీస్. ముందు బాడీ బ్రెయిన్ రిలాక్స్ చేయాలి. సో అదేంటంటే దీంతో ఆ సాఫ్ట్వేర్ తో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద పాసిబుల్ వే. ఇంకోటి బ్రీతింగ్ తోటి బాగా చేయొచ్చు. ఇఫ్ యూ అబ్జర్వ్ యువర్ బ్రెత్, రెగ్యులర్లీ అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం టైం పడుతుంది కానీ రెగ్యులర్ అబ్జర్వ్ యువర్ బ్రెత్, స్లోలీ ఇట్ విల్ టేక్ యూ టు ద ఆల్ఫా స్టేట్. అబ్జర్వింగ్ యువర్ బ్రెత్, ఫాలోయింగ్ యువర్ కన్సైన్స్. ఏ డెసిషన్ లేకుండా బ్రెత్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే స్లోలీ అది ఆల్ఫా స్టేట్ లోకి తీసుకెళ్తుంది. సో ఇంకా సీక్రెట్ డాక్టర్ లో కూడా చెప్తున్నా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది కూడా ఆవిడ వాల్యూమ్ 1 లో చెప్తారు ఆవిడ. ఓకే, సో దిస్ ఎండ్స్ ద ఇది. నౌ we will get into the secret doctrine. అందులో the prepositions అని ఉంటాయి. ప్రిపోజిషన్స్ ఆఫ్ సీక్రెట్ డాక్ట్రైన్. ఏంటంటే మొన్న దాకా చదువుకుంటే కంప్లీట్ చేసాం. ఇప్పుడు దాన్ని డీటెయిల్డ్ గా కంప్లీట్ చేసుకున్నాం. ప్రిపోజిషన్స్ ఇన్ సీక్రెట్ డాక్ట్రైన్ ఏంటి అంటే ప్రిపోజిషన్స్ ఆర్ నథింగ్ బట్ పాస్టులేట్స్. పాస్టులేట్ అంటే బేసిస్ ఫర్ రీజనింగ్. A statement assumed as true as the basis for reasoning, discussion or belief. దానికి ప్రూఫ్ ఏమి ఉండదు, బట్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ బేసిస్ ఫర్ డిస్కషన్ ఆర్ బిలీఫ్. ఆడ 3 పాస్టులేట్స్ చెప్తుంది. దాన్ని 3 ప్రపోజిషన్స్ అని కూడా అంటాం. అసర్షన్స్, ఎక్స్ప్రెషన్స్, జడ్జిమెంట్. ఆ 3 పాస్టులేట్స్ నీకు అర్థమైతే తప్ప ఈ పుస్తకం అర్థం కాదు అని ఆయన పోయమ్స్ లో ఫస్ట్ చాప్టర్ లోనే చెప్తుంది. Even if it takes 1 or 2 years to understand these postulates, spend some time. ఆ తర్వాత మిగతా పుస్తకం పెద్ద కష్టం కాదు. బట్ ఈ పాస్టులేట్స్ అర్థం కాకపోతే మాత్రం ఆ పుస్తకం ఎప్పటికీ అర్థం కాదని చెప్తుంది. బికాస్ ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్. ఎందుకంటే ప్రతి చోట రకరకాల టెర్మినాలజీస్, రకరకాల కల్చర్స్ వాడినాడు. రకరకాల కల్చర్స్ నుంచి తీసుకొచ్చిన సీక్రెట్స్ అండ్ బిలీఫ్స్ అది. సో హౌ దే లింక్ అనేది ఈ 3 పాస్టులేట్స్ లో, ఈ 3 పాస్టులేట్స్ అర్థమైతే then it will be easier for you to comprehend the rest. మిగతా అది అర్థం చేసుకోవడం తేలిక అంటుంది. సో ఇక్కడ ఫస్ట్ పాస్టులేట్ ఏంటి అంటే చెప్పింది మొత్తం వద్దు, కన్ఫ్యూజ్ అవుతాం. జస్ట్ చిన్న పార్ట్ తీసుకున్నాం పాస్టులేట్ 3 పాస్టులేట్స్ లో. ఫస్ట్ పార్ట్, manifest existence is a change of circumstance and therefore neither the result of creation
ఆర్ ఎ ర్యాండమ్ ఈవెంట్. నీ కంటికి కనిపించే క్రియేషన్ అంతా, నీ కంటితో నువ్వు నీ బాడీలో ఉండి నీ కళ్ళతో చూసే క్రియేషన్ అంతా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ చేంజ్ ఆఫ్ సర్కమ్స్టెన్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ క్రియేషన్. అది సృష్టి కాదు. నీ కంటితో చూసేది అది సృష్టి కాదు. ఓకే, అట్ ద సేమ్ టైం అది అనుకోని సంఘటన కాదు. అది ఫస్ట్ ప్రపోజిషన్ లో చెప్తుంది. ఫస్ట్ ప్రపోజిషన్ ఇస్ అ వెరీ బిగ్ ప్రపోజిషన్, బట్ సింప్లిఫై చేస్తే అక్కడికి వస్తుంది. అది ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ మేనిఫెస్టే ఈ ప్రపోజిషన్ ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఆది లెవెల్ దగ్గర స్టార్ట్ అవుతాం. ఆది లెవెల్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఆదిని అబ్సల్యూట్ అంటాం. అబ్సల్యూట్, అన్నోవబుల్, అన్డిస్క్రైబబుల్, ఓకే, కాజ్లెస్, టైమ్లెస్. ఇట్ ఈస్ ద సుప్రీం, ఇట్ ఈస్ నాట్ సుప్రీం. అంటే ఏంటి అంటే అది దేనికి ఎఫెక్ట్ అవ్వదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ద కాజ్. అది అక్కడి నుంచి సృష్టి మొదలైంది. దట్స్ వాట్ షీ సేస్. దాన్ని ఆవిడ బీనెస్ అంటుంది. బీనెస్ ఆర్ నాన్ బీయింగ్. బీనెస్ అంటే యూ కెన్ బి ఎనీథింగ్ యూ వాంట్ టు బి ఆర్ యూ కెన్ బి నథింగ్. యూ డోంట్ హ్యావ్ టు బి ఎనీథింగ్. అందుకు బీనెస్ అంది. నువ్వు ఇదొక్కటే అవ్వాలి అదొక్కటే అవ్వాలని లేదు. యూ కెన్ బి ఎనీథింగ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ బి నథింగ్. దాన్ని అబ్సల్యూట్. ఇట్స్ ఆల్మోస్ట్ అన్డిఫైనబుల్. ఇట్ ఈస్ నాట్ ద ఎఫెక్ట్. సో అక్కడి నుంచి సృష్టి మొదలైంది కాబట్టి అంత అక్కడికి వెళ్ళేసరికి ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అంటాం. అంతా ఒకటే. ఎవ్రీథింగ్ ఈజ్ వన్. ఇట్ ఈస్ అబ్సల్యూట్. ఇట్ ఈస్ ఓన్లీ వన్, నాట్ ఈవెన్ డ్యూయల్ అంటాం. అక్కడి నుంచి నెక్స్ట్ అనుపాదక లెవెల్ క్రియేట్ అయింది. అనుపాదక లెవెల్ ఇస్ ద మొనాడిక్ లెవెల్. ఈ అనుపాదక లెవెల్లో అబ్స్ట్రాక్ట్ స్పేస్, అబ్స్ట్రాక్ట్ మోషన్స్ మొదలవుతాయి. ఆ తర్వాత మధ్యలో చిన్న స్పాట్ వస్తుంది. తర్వాత ఆ డివిజన్స్ దొరుకుతాయి. ఆ డివిజన్స్ జరిగి తర్వాత అందులోంచి డిఫరెంట్ మొనాడ్స్ బయటకు వస్తాయి. అంటే ఇండివిజువల్ సోల్స్ బయటకు వస్తాయి. ఇండివిజువల్ సోల్స్ బయటకు వచ్చి ఎప్పుడైతే ఆత్మిక్ లెవెల్కి వస్తాయో దే టేక్ ఎ బీయింగ్. ఒకసారి బీయింగ్ ఎప్పుడైతే వచ్చిందో, బీయింగ్ అంటే దే ఐడెంటిటీ, దే టేక్ అన్ ఐడెంటిటీ. ఇప్పుడు మన ఫిజికల్ లెవెల్లో మనకు ఐడెంటిటీ ఉంది. నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నీకు ఐడెంటిటీ ఉంది. అట్లానే బేస్డ్ ఆన్ ద పర్పస్ ఒక బీయింగ్ తీసుకుంటే, ఎప్పుడైతే బీయింగ్ తీసుకుందో ఇంక దానికి ఆ ఇన్ఫినిట్ క్యారెక్టర్స్ పోయాయి. ఇన్ఫినిటీ, ఇట్ ఈస్ ఆల్వేస్ ఫైనైట్. సో ఫైనైట్ ది ఇట్ కెనాట్ క్రియేట్. ఫైనైట్ ఎప్పుడైతే ఎర్త్ మీదకి వస్తుందో అది క్రియేట్ చేసిన ఈవెంట్స్, అది క్రియేట్ చేసిన ఎనర్జీస్ మొత్తం, వాట్ ఎవర్ ద ఎనర్జీస్ ఇట్ పాసెస్ త్రూ, వాట్ ఎవర్ ద మెటీరియల్ మేనిఫెస్టేషన్ ఇట్ హస్ డన్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్స్. బికాస్ ద ఇన్ఫినిట్ పొటెన్షియాలిటీస్ మొత్తం అబ్సల్యూట్ లోంచి తీసుకున్నవే, అంతే తప్ప ఈ ఫైనైట్ బీయింగ్ నుంచి వచ్చినవి కాదు. ఈ ఫైనైట్ బీయింగ్ నుంచి రాలేదు కాబట్టి నువ్వు క్రియేట్ చేయలేదు అంటుంది అక్కడ. సో దాన్ని చూసి నువ్వు డోంట్ బికమ్ సూపర్స్టిషియస్ అని చెప్తుంది ఇండైరెక్ట్ గా. డోంట్ బికమ్ సూపర్స్టిషియస్. ఇట్ ఇస్ నాట్ ఎ ర్యాండమ్ ఈవెంట్. ఒకసారి బీయింగ్ వచ్చేసిన తర్వాత, బీయింగ్ కి బుద్ధిక్ లెవెల్, ఒక కలెక్టివ్ కాన్షియస్ నుంచి ఇండివిజువల్ కాన్షియస్నెస్ లోకి వచ్చేసిన తర్వాత ఎవ్రీథింగ్ యు సీ అరౌండ్ యూ ఈజ్ ఎ చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్స్. ఇప్పుడు ఇల్లు వదిలేసి నేను ఇంకో ఇల్లు కట్టుకుని వెళ్తాను. ఐ హావ్ నాట్ క్రియేటెడ్. నా పరిస్థితి మారింది, ఇల్లు మారాను అంతే. నేనేం క్రియేట్ చేయలేదు. బికాస్ ఐ హావ్ నాట్ డన్ ద క్రియేషన్. బికాస్ నా బీయింగ్ మారిందా? బీయింగ్ మారితే క్రియేట్ చేసినట్టు. బీయింగ్ మారలేదు. నేను ఏ బీయింగ్ తో ఈ ప్రపంచంలోకి వచ్చానో ఆ బీయింగ్ లోనే ఉన్నాను. సో ఆ బీయింగ్ లో ఉన్నంతసేపు ఇట్ ఈస్ ఎ చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్స్. ఆ బీయింగ్ యూనివర్స్ అబ్సల్యూట్ ద్వారా క్రియేట్ అయింది కాబట్టి, సో కొత్త క్రియేషన్ ఏం రావాలన్నా అబ్సల్యూట్ నుంచే రావాలి తప్ప ఈ ఎగ్జిస్టింగ్ బీయింగ్ నుంచి రాదు. దట్ ఈస్ వాట్ షీ సేస్ ఇన్ దట్. సో ఈ ఎగ్జిస్టింగ్ బీయింగ్ చేసేది క్రియేట్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ చేంజ్ ఇన్ ద సర్కమ్స్టెన్స్ ఆఫ్ దట్ బీయింగ్. ఆ బీయింగ్ యొక్క పరిస్థితి మారింది అంతే తప్ప ఆ బీయింగ్ వల్ల క్రియేషన్ ఏం జరగలేదు. ఈ బీయింగ్ ఎప్పుడైతే బాడీని తగిలిస్తావో, బాడీ బికమ్స్ ద ఐడెంటిటీ ఆఫ్ ద బీయింగ్ ఇన్ ద ఫిజికల్ యూనివర్స్. బీయింగ్ ఈస్ ద బేసిక్ ఐడెంటిటీ గివెన్ టు యూ బై ద అబ్సల్యూట్. సో ఈ బీయింగ్ ఉన్నంతసేపు నువ్వు కొత్త క్రియేషన్ ఏం చేయలేదు. సో వాట్ నెక్స్ట్ అంటే బీయింగ్ ని మార్చుకో, కొత్త క్రియేషన్ వస్తుంది. ఇఫ్ యూ కెన్ చేంజ్ ద బీయింగ్. ఎట్లా మార్చాలి అంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఈ బీయింగ్ ని ఈ బీయింగ్ మారాలి అంటే యూ హ్యావ్ టు ఫాలో ఈ బీయింగ్ ఉన్నంతసేపు ద లా ఆఫ్ పీరియాడిసిటీ, ద లా ఆఫ్ కర్మ, ద లా ఆఫ్ సైక్లిసిటీ, ఇవన్నీ దీనికి వర్తిస్తూనే ఉంటాయి. సో ఈ లాస్ ని ఎప్పుడైతే బ్రేక్ చేయగలదో, ఈ లాస్ ని బ్రేక్ చేయాలి అంటే బీయింగ్ ని మార్చుకోవడం తెలియాలి. హౌ టు చేంజ్ ద బీయింగ్. ఈ బీయింగ్ ని మారిస్తే ఆటోమేటిక్ గా నీ ఎబిలిటీస్ మారిపోతాయి, నీ కండిషన్స్ మారిపోతాయి. బట్ ఈ బీయింగ్ మారినంతసేపు పరిస్థితులే మారతాయి తప్ప కొత్తగా స్పిరిచువల్ గా అక్కడ ఏం జరగదు అంటుంది. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈజ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనర్జెటిక్ మూమెంట్స్. ఏం జరిగినా
పొటెన్షియల్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ మూమెంట్స్ తప్ప కొత్తగా స్పిరిచువల్ గా ఏం లేదు. కొత్తగా స్పిరిచువల్ గా ఏమైనా జరగాలి అంటే బీయింగ్ మారాలి. దట్స్ వాట్ షీ సేస్ ఇన్ ద ఫస్ట్. బట్ దీన్ని ఇంకా డీటెయిల్డ్ గా తర్వాత నెక్స్ట్ దానిలో చూద్దాం. బట్ దిస్ ద బేసిక్ ఐడియా. Manifest existence is a change of circumstance and not a result of creation or random event. ఇది ఇక్కడ బేసిక్ ప్రపోజిషన్. వాట్ ఎవర్ యూ సీ విత్ యువర్ ఐస్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్స్. మీ కంటి ముందు అన్ని మారిపోవచ్చు, ఏది మారినా ఇట్స్ చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్స్. ఎందుకంటే ఏ బీయింగ్ అయితే పరిస్థితులను చూస్తోందో ఆ బీయింగ్ మారినంతసేపు ఆ బీయింగ్ మారకుండా క్రియేషన్ అవ్వదు, ర్యాండమ్ ఈవెంట్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ అనుకోని సంఘటన కాదు, ఆ బీయింగ్ చూడాల్సిన సంఘటనలే చూస్తుంది. బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ పీరియాడిసిటీ, బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ కర్మ, బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ సైక్లిసిటీ, అదే చూస్తోంది. సెకండ్ ప్రపోజిషన్ లో ఏం చెప్తుంది అంటే మేనిఫెస్ట్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రెడిసెసర్ అండ్ కాజ్ ఆఫ్ ఇట్స్ సక్సెసర్. మేనిఫెస్ట్ నువ్వు కంటితో చూసేది ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎ ప్రెడిసెసర్, కాజ్ ఆఫ్ ఇట్స్ సక్సెసర్. అంటే నేనున్నాను, ఐఎమ్ ద ఎఫెక్ట్ ఆఫ్ మై ఫాదర్, కాజ్ ఆఫ్ మై సన్. దట్స్ ఇట్. బీయింగ్ మార్. ఇక్కడ కూడా ఈ రెండు దాదాపు ఒకేలా ఉంటాయి. ఇట్ ఈస్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద లా ఆఫ్ కర్మ. ఈ బీయింగ్ మారేంత వరకు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా అవే సర్కమ్స్టెన్సెస్ చూస్తుంటావు. ఈ బేసిక్ మేనిఫెస్ట్ ఎగ్జిస్టెన్స్ ని ఎవరు చూస్తారంటే బీయింగ్ చూస్తుంది. బీయింగ్ ఈజ్ ఆల్వేస్ ఫైనైట్, ఇట్ హాస్ ఫైనైట్ ఇంటెలిజెన్స్. మేనిఫెస్ట్ ఎగ్జిస్టెన్స్ చూస్తుంది ఒక బీయింగ్ మాత్రమే. ఆ బీయింగ్ మారితే ఎగ్జిస్టెన్స్ మారుతుంది. సో ఇక్కడ ఏం చెప్తోంది అంటే ఇట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రెడిసెసర్. ప్రెడిసెసర్ అంటే దాని వెనకది, సక్సెసర్ అంటే దాని తర్వాతది. సో ఇట్ ఈస్ మేనిఫెస్ట్ ఎగ్జిస్టెన్స్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రెడిసెసర్, కాజ్ ఆఫ్ ఇట్స్ సక్సెసర్. ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కాయ ఉంది. ఇట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద యాపిల్ ట్రీ. ఓకే, ఇట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద యాపిల్ ట్రీ, బట్ ఇట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద నెక్స్ట్ యాపిల్ ట్రీ. ఇట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ట్రీ, ఇట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద నెక్స్ట్ యాపిల్ ట్రీ. బట్ ఇది ఎన్నాళ్ళు జరుగుతుంది? అది ఆ యాపిల్ కాన్షియస్నెస్, అది యాపిల్ అనే ఫీలింగ్ లో ఉన్నంతసేపు ఈ సైకిలే తిరుగుతూ ఉంటుంది. ఆ యాపిల్ బీయింగ్ అక్కడ ఉన్నంతసేపు అదే సైకిల్ తిరుగుతూ ఉంటుంది. అది యాపిల్ బీయింగ్ నుంచి ఇంకో బీయింగ్ కి మారాక దెన్ స్పిరిచువల్ యాక్టివిటీ జరుగుతుంది. అప్పటిదాకా దాని పరిస్థితులు మారుతూ ఉంటాయి తప్ప కొత్తగా స్పిరిచువల్ గా ఏముండదు అక్కడ అంటున్నాడు. సో దిస్ ఇస్ సెకండ్. థర్డ్ లా, సెకండ్ ఇది ఏంటంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం దాన్ని. ఎఫెక్ట్ ఆఫ్ ప్రెడిసెసర్, కాజ్ ఆఫ్ సక్సెసర్. నువ్వు పని చేయాలనుకుంటున్నావు, ఆ పని చెయ్యాలి అనుకోవడానికి నువ్వు ఎఫెక్ట్, ఆ పనికి కాజు. నేను డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను, డాక్టర్ అవ్వాలి అని ఏ పరిస్థితులు అయితే నన్ను డాక్టర్ అనుకోవాలన్నట్టు చేశాయో అది దాని కాజు. నేను ఏదో చేసి డాక్టర్ అవుతాను, నేను అప్పుడు కాజ్ అవుతాను. అప్పటిదాకా నేను డాక్టర్ అవ్వాలి అనుకునే ఆలోచనకి ఎఫెక్ట్ ని మాత్రమే. గెటింగ్ ద డిఫరెన్స్, స్మాల్ డిఫరెన్స్ అక్కడ. నువ్వు ఒక థాట్ కి ఎఫెక్ట్ అవ్వచ్చు, ఒక ఎమోషన్ కి ఎఫెక్ట్ అవ్వచ్చు, ఒక ఆబ్జెక్ట్ కి ఎఫెక్ట్ అవ్వచ్చు, ఒక స్పిరిట్ కి ఎఫెక్ట్ అవ్వచ్చు, దేనికైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. అది ఏంటో తెలుసుకుంటే దానికి కాజ్ అవ్వచ్చు. అది ఏంటో తెలియకపోతే ఆ ఎఫెక్ట్ గా కంటిన్యూ అవుతూనే ఉంటావు. ఎప్పటిదాకా కంటిన్యూ అవుతావు? నువ్వు కాజ్ అయ్యేంత వరకు కంటిన్యూ అవుతావు. ఆ పీరియడ్ కీప్స్ రిపీటింగ్ కంటిన్యూస్లీ. ఆన్ ద బౌండ్లెస్ ప్లేన్ ఆఫ్ ద యూనివర్స్ నెంబర్ ఆఫ్ యూనివర్స్ వస్తాయి పోతాయి, బట్ ఇట్ కీప్స్ కంటిన్యూయింగ్ టిల్ యూ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్, టిల్ యూ బికమ్ ద కాజ్, టిల్ ద బీయింగ్నెస్ చేంజెస్. ఈ బీయింగ్ మారితే ఆ కర్మలు ఆగిపోతాయి. ఆ సైకిల్ బ్రేక్ చేయాలి అంటే బీయింగ్నెస్ మారాలి. ఈ బీయింగ్నెస్ మారడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆ బీయింగ్నెస్ ఈజీగానే మార్చవచ్చు, కొంచెం ట్రై చేస్తే మార్చవచ్చు. బికాస్ ఆల్ ద పొటెన్షియాలిటీస్ ఆఫ్ ద అబ్సల్యూట్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇమ్యూటబుల్ లాస్ ఆఫ్ ద యూనివర్స్. అది థర్డ్ ప్రిన్సిపల్. ఏం చెప్తుంది అంటే థర్డ్ ప్రపోజిషన్ లో ఏం చెప్తుంది? థర్డ్ ప్రపోజిషన్ ఇస్ నథింగ్ బట్ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్. ఈ రెండింటిని కలిపి థర్డ్ కింద చెప్తున్నాను. థర్డ్ ప్రిన్సిపల్ లో ఏం చెప్తుంది అంటే evolution follows distinct paths with certain immutable laws which are perceivable on the physical level. సృష్టిలో
ఎన్ని ఇమ్యూటబుల్ లాస్ అంటే లా ఆఫ్ చేంజెస్ అనమాట. ఇమ్యూటబుల్ అన్చేంజబుల్ లాస్ ని ఇమ్యూటబుల్ లాస్ అంటారు. ఎన్ని ఇమ్యూటబుల్ లాస్ ఉన్నా దే ఆర్ పర్సీవబుల్. అవి నువ్వు ఫిజికల్ ప్లేన్ మీద చూడగలుగుతావు ఉంటుంది. దట్స్ ఎ పాస్టులేట్. దానికి ప్రూఫ్స్ ఏం లేవు. ఈ పాస్టులేట్ మూడింటికి ప్రూఫ్స్ లేవు. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దీస్ పాస్టులేట్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ సమ్ టైమ్, ద రెస్ట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ బికమ్స్ ఈజీ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, లా ఆఫ్ పీరియాడిసిటీ అండ్ సైక్లిసిటీకి ఎగ్జాంపుల్, పుష్కరం 12 ఏళ్లకు ఒకసారి వచ్చేది, సైకిల్ లా తిరుగుతుంది. పీరియాడిసిటీ మండల 40 రోజులకు ఒకసారి తిరిగేది. ఓకే, మన్వంతరం కొన్ని దాదాపు ఎంత 38 లక్షల చిల్లర ఉంది. 44,005 సంవత్సరాలు ఉంది దానికి మన్వంతరం. డే అండ్ నైట్ ఇస్ అ సైకిల్. బర్త్ అండ్ డెత్ అనదర్ సైకిల్. స్లీపింగ్ అండ్ వేకింగ్. ఈ సైకిల్స్ ఇలా ఉంటుంది. దీస్ ఆర్ లాస్ ఆఫ్ సైక్లిసిటీ. అలా నీకు వచ్చే కష్టం, బాధలు, సుఖాలు, దే ఆర్ ఆల్సో సైకిల్స్. ఆ బీయింగ్ అక్కడ ఉన్నంత సేపు ఈ సైకిల్ తప్పదు. ఈ బీయింగ్ లో మార్పు వస్తే, ఈ బీయింగ్ ఎప్పుడైతే ఇవాల్వ్ అవుతుందో సైకిల్ మారుతుంది. ఈ బీయింగ్ ఇవాల్వ్ అవ్వడమే స్పిరిచువల్ యాక్టివిటీ. ఈ బీయింగ్ ఇవాల్వ్ అవ్వకుండా నీ కంటి ముందు ఏం జరిగినా, నేను ఒక గారడీ చేసి నీ కంటి ముందు ఉన్న వస్తువుల్ని కదిపినా కూడా ఇట్ ఈస్ ఓన్లీ ఎ చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్స్. ఇట్ ఈస్ నాట్ స్పిరిచువల్ యాక్టివిటీ అంటుంది. బికాస్ ఎప్పుడైతే నువ్వు కొన్ని ఫోర్సెస్ ని, మ్యాటర్ ని మ్యానిపులేట్ చేయడం వస్తుందో, ఈవెన్ విత్ సర్టన్ మెంటల్ పవర్స్ కొన్ని మ్యానిపులేషన్స్ చేయొచ్చు. ఆ బీయింగ్ ని అట్లానే ఉంచి కొన్ని మ్యానిపులేషన్స్ చేయొచ్చు. ఎనర్జీ మ్యానిపులేషన్స్ అంటారు. ఆ మ్యాట్రిక్స్ లో ఉంటుంది ఆ మ్యానిపులేషన్స్ ఎట్లా చేయాలి అనేది. ఆ మ్యానిపులేషన్స్ చేసినంత మాత్రం దాన్ని స్పిరిచువాలిటీ కింద తీసుకోవద్దు. దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ యూజింగ్ సర్టన్ థింగ్స్ కాల్డ్ రెజొనెన్స్ టెక్నిక్స్ అంటారు. ఈ టెక్నిక్స్ తోటి కొన్ని మ్యాజిక్స్ చేయొచ్చు. బట్ వాటిని స్పిరిచువాలిటీ కింద తీసుకోవద్దు. ఓన్లీ థింగ్ యూ కెన్ టేక్ అ స్పిరిచువాలిటీ ఇస్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ లో ఎస్పెషల్లీ ద బీయింగ్ విచ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద అబ్సల్యూట్, అది అందులో మార్పు వస్తే దాన్ని స్పిరిచువాలిటీ కింద తీసుకోమంటారు. ఈ 3 ప్రిన్సిపల్స్ ఒకటే చెప్తాయి, 3 రూల్స్ ఒకటే చెప్తాయి. ఆ బీయింగ్ లో మార్పు రావాలి. ఆ బీయింగ్ లో మార్పు వచ్చేంత వరకు రీఇన్కార్నేషన్ జరుగుతూనే ఉంటుంది. నీకు వచ్చే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, వచ్చే సుఖాలు వస్తూనే ఉంటాయి. అవి అక్కడ మారేది ఏం లేదు. బట్ ఈ బీయింగ్ లో ఎప్పుడైతే ఈ బీయింగ్ 10 నిమిషాల్లో మారగలిగిందంటే దట్స్ ఫైన్. బీయింగ్ 20 నిమిషాల్లో మారగలిగితే దట్స్ ఫైన్. అదే బీయింగ్ మారలేదు అనుకో, యూ హ్యావ్ టు అగైన్ రీఇన్కార్నేట్ ఆర్ డూ సంథింగ్ టు చేంజ్ దట్ బీయింగ్. ఆ చేంజ్ రానంతసేపు నీకేం అర్థం కాలేదు అని అర్థం. ఆ చేంజ్ వస్తే దెర్ ఇస్ సంథింగ్ దట్ కెన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ప్లేన్ కో, నెక్స్ట్ ట్రాన్స్జెండర్ లెవెల్ కో ఆటోమేటికల్లీ యూ కెన్ షిఫ్ట్. సో దీస్ ఆర్ ద 3 ప్రిపోజిషన్స్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అన్ని మేనిఫెస్ట్ ఎగ్జిస్టెన్స్ గురించి చెప్తుంది. బికాస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ స్టక్ ఇన్ ద ఫిజికల్ లెవెల్. ఆ మ్యాటర్ లో ఇరుక్కుపోయి ఉంటారు. అందులోంచి బయటికి లాగాలి అంటే ఆ బీయింగ్ లో మార్పు రావాలి. బికాస్ హెర్మిస్ ప్రిన్సిపల్ ప్రకారం యాజ్ అబౌవ్ సో బిలో, సో బిలో యాజ్ అబౌవ్. ఆ ఫార్ములా ప్రకారం నువ్వు మ్యాటర్ లో ఇరుక్కున్నావు అంటే అక్కడ పైన ఏదో ప్లేన్ లో ఇరుక్కుపోతావు. అక్కడ ప్లేన్ లో కూడా నీకు డెవలప్మెంట్ ఉండదు. ఆ ప్లేన్ లో ఇరుక్కున్నావు అంటే ఇక్కడ మ్యాటర్ లో ఇరుక్కుపోతావు. ఆటోమేటిక్ గా దే ఆర్ సైమల్టేనియస్. సో ఈజియెస్ట్ వే టు చేంజ్ ఇస్ బీయింగ్. బికాస్ బీయింగ్ కి ఐడెంటిటీ ఉన్నా కూడా ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ద ఇన్ఫినిట్ లెవెల్. అబ్సల్యూట్ నుంచి వచ్చింది కాబట్టి ఆ అబ్సల్యూట్ గుణాలు దానిలో హిడెన్ గా ఉంటాయి కాబట్టి it is possible to change the being. So when it is possible to change the being, నీ చుట్టుపక్కల ఉన్న క్రియేషన్ ని కూడా మార్చొచ్చు. బీయింగ్ మార్చి నీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ మారిస్తే దట్ ఈస్ స్పిరిచువల్. బీయింగ్ మారకుండా నీ చుట్టుపక్కల ఏం మారినా దట్ ఈస్ ఎ చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్స్ అండ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ కర్మ కంటిన్యూస్. అది ఆ 3 ప్రిపోజిషన్స్ తో చెప్తారు. అండ్ ఈ మార్పు చెయ్యాలి అంటే యూ నీడ్ అ లాట్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ ఆల్ ద లాస్ టు చేంజ్ ఆర్ పర్సీవబుల్ ఇన్ ద ఫిజికల్ లెవెల్. నీ ఫిజికల్ బాడీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నీకు ఆ లాస్ అర్థం అవుతాయని చెప్తున్నాను. నీ ఫిజికల్ బాడీ నువ్వు ఉన్న ఎన్విరాన్మెంట్ ని రెగ్యులర్ గా నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండగలిగితే ఇట్ ఈస్ పాసిబుల్ టు పర్సీవ్. ఇందాక మనం బ్రెయిన్ వేవ్స్ డిస్కస్ చేసాం. అందులో లోవర్ వేవ్స్కి వెళ్తే నీకు తెలియని విషయాలు చాలా తెలుస్తాయి. అండ్ ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ పర్సీవింగ్ ద న్యాచురల్ లాస్. ఈ న్యాచురల్ లాస్ లో ఎప్పుడైతే నీ యాక్సెసిబిలిటీ వస్తుందో నీ బీయింగ్ ని మార్చడానికి నీకు యాక్సెసిబిలిటీ వస్తుంది. బీయింగ్ ని మార్చడానికి యాక్సెసిబిలిటీ వస్తే నీకు ఆటోమేటిక్ గా సీక్రెట్ డాక్టర్ కి యాక్సెసిబిలిటీ వస్తుంది. సీక్రెట్స్, ద హిడెన్ సీక్రెట్స్ ఇన్ ద నేచర్, వాటిని యాక్సెస్ చేయడానికి కావాల్సిన యాక్సెసిబిలిటీ నీకు ఆటోమేటిక్ గా వస్తుంది. సో దట్స్ వాట్ షీ సేస్ ఇన్ ఆల్ ద 3 లెవెల్స్ విచ్ యూ విల్ డిస్కస్ ఇన్ డెప్త్ మేబీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ క్లాసెస్. ఈ 3 ప్రపోజిషన్స్ ని నెక్స్ట్ ఫ్యూ క్లాసెస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అట్ దిస్ పాయింట్ ఐ విల్ స్టాప్ ఇట్.